హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. లైవ్ వస్తుందా లేదా? ఇది రావట్లేదు. ఎయిట్ 14 అండి. 8:14 ఆల్రెడీ అయిపోయింది టైం. ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఫర్ ఆ వాయిస్ వినిపిస్తుందా గైస్? హలో, నా వాయిస్ వినిపిస్తుందా? హలో, క్యాప్చర్. Now I guess you guys hear my voice. Okay, so yeah. Hi Rama, hi Roman Reigns, hi Village 2.0, Bharat, hi Balakrishna, hi. How are you and your family members? Uh, your voice is audible, cool. Okay, so the video చేసిన చూసుంటారు. Frustration, values, future. I hope you guys have watched that video. If not, go and watch that also. So if you have any queries, you guys can post here. Let me check how coming up. Okay, it's okay. So good to interact with you. Hi, Abhilash Reddy, bro. Hi, Ash. Like కొంచెం డిలే ఉంటుంది. ఓకే, సో గైస్ షుడ్ వెయిట్ ఫర్ మై రెస్పాన్స్. ఎక్కువ మెసేజ్ పెడితే అది అయిపోతుంది. సో విల్ గో అండ్ చెక్ ఫర్ ఓపెనింగ్స్. లెట్ మీ ఏమేమో సే. ఓకే, లింక్డ్ఇన్లోకి వెళ్దాం. లింక్డ్ఇన్ లాగిన్. లింక్డ్ఇన్లో లాగిన్ చేసి లాగౌట్. హాయ్ బ్రో, ఆన్సిబుల్ విత్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ మార్కెట్ ఉందా? మార్కెట్ ఉంది బ్రో.
ఓకే, డెవాప్స్ ఓపెనింగ్ చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. యా షూర్ భరత్ బ్రో. సంతోష్ రెడ్డి, థ్యాంక్స్ బ్రో. పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ విత్ యూ వర్కింగ్. థ్యాంక్ యూ. బ్రో, జెన్కిన్స్ రిలేటెడ్గా ఏమైనా న్యూ అప్డేట్స్ ఉన్నాయా? న్యూ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి బ్రో. జెన్కిన్స్ ఎవ్రీ టైం దాంట్లో కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి. జెన్కిన్స్లో న్యూ అప్డేట్స్ కావాలి అనుకుంటే యూ గైస్ కెన్ వాచ్ క్లౌడ్ బీస్ పేజ్లోకి వెళ్తే లైక్ మీరు కొత్త కొత్త అప్డేట్స్ ఏమొచ్చి చూడొచ్చు. ఓకే, సో క్లౌడ్ బీస్ వీళ్ళది జెన్కిన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో యూ గైస్ కెన్ గో హియర్ అండ్ కెన్ సీ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీకు క్లౌడ్ బీస్లో చాలా క్లౌడ్ బీస్లోకి వెళ్ళండి, జెన్కిన్స్ గురించి మొత్తం get everything from the cloud base. Okay, use cases loki velte I can see all that stuff, or else you can directly say cloud base Jenkins. Okay, so Jenkins certification untadi cloud base lo, but that is not required. But yeah, you guys can go and check all that required. So in the chala information untadi, like you guys will have lot of information cloud base. Okay, so pages lo meeku ekkuva ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఆల్సో మనం చేసే ప్రతిదీ కూడా రియల్ టైంలో ఎట్లా చేస్తున్నాం మన యూస్ కేసెస్ చాలా ఉంటాయి క్లౌడ్ బేస్లో. వీఆర్ లుకింగ్ ఫర్ జెన్కిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే క్లౌడ్ బేస్ విల్ ద బెస్ట్ వెబ్ పేజ్ ఫర్ జెన్కిన్స్. లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కాల్స్ బిలో 3 years చాలా తక్కువ ఉన్నాయి. వెన్ ఇట్ విల్ ఇంక్రీజ్ అనేది ఉండదు బ్రో. లైక్ ఎవ్రీ టైమ్ ఇట్ డిపెండ్స్. ఓకే, సో ఓపెనింగ్స్ లేవని అయితే కాదు, బిలో 3 years వాళ్ళకు ఓపెనింగ్స్ ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, ఓపెనింగ్స్ ఉన్నాయి, అన్నిట్లో కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓపెనింగ్స్ లేవని ఎక్కడ కూడా లేదు. బట్ ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ పుట్, వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ యూ హ్యావ్ పోస్టెడ్ అనేది. ఓకే, సో 3 years బిలో అనగానే లైక్ యూ షుడ్ అట్లీస్ట్ లైక్ మీకు ప్యాచింగ్ లేకపోతే యాన్సిబుల్ బేసిక్స్ అట్లా పెట్టండి. 3 years అంటే కూడా దే మైట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ అరౌండ్ ఆటోమేషన్. ఓకే, సో బ్యాష్ స్క్రిప్టింగ్ వచ్చాను, బ్యాష్లో మీరు ఏదో చేస్తున్నారనో, లేకపోతే బ్యాష్లో కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారనో, ఏదో ఒకటి లైక్ ఏదో ఒకటి ఆటోమేషన్ చేసినాను, ఓల్డ్ ఫైల్స్ డిలీట్ చేయడం, అట్లాంటి సింపుల్ ఆటోమేషన్స్ అయినా సరే నేను ఇంప్లిమెంట్ చేసిన అనేసి మీరు రెజ్యూమేలో పెడితే మీకు ఎక్కువ వెయిట్ అయి ఉంటుంది. Hi bro, how to tell if interviewer asks about day-to-day activities as a DevOps engineer? మీరు నా డెవాప్స్ ప్రాజెక్ట్ చూస్తే తెలుస్తుంది బ్రో. డెవాప్స్ ప్రాజెక్ట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన లైక్ వాట్ యూ డూ, హౌ యూ కనెక్ట్ విత్ ద పీపుల్ అనేసి. ఓకే, సో డే-to-day యాక్టివిటీస్ మొన్న కూడా మాట్లాడాను. లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ దట్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ డే-to-day యాక్టివిటీస్ ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ టాక్ అబౌట్ ది జెన్కిన్స్ CI/CD గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. సో దట్ ఈస్ ది మెయిన్ ఎజెండా. ఎప్పుడైనా సరే లైక్ ఈరోజు చేసిన వీడియోలో కూడా చెప్పింది అది, టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ ఏ వీడియో, యూ హ్యావ్ టు డూ ఏ ప్రాజెక్ట్. వీడియో అంటుంది, వీడియో చేసి వీడియో అని వస్తుంది. యూ హ్యావ్ టు డూ ఏ ప్రాజెక్ట్. ఓకే, సో ప్రాజెక్ట్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ బీ ఆన్ ఎ సేఫర్ సైడ్. ఓకే, చాలా మీకు బెనిఫిట్ అవుతుంది. సునీల్, ఫర్ Ansible the series you have kept in YouTube are enough to more than enough bro. నేను మొత్తం మీకు Ansible సర్టిఫికేషన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ A to Z, Ansible అడ్మినిస్ట్రేటర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది అందులో. లైక్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ అనొచ్చు, మొత్తం లైక్ A to Z ఉంది అందులో. దానికి మించి Ansible ఏముండదు. I've posted everything regarding Ansible. SPK sir, interview they are asking new questions which are even hardly found in video or web. Yeah, that is the reason bro. చాలా మంది నేను చెప్పిన కదా, దే ఆర్ ఫిల్టరింగ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ వెంట్ ఆల్రెడీ, హూ ఆర్ గోయింగ్ విత్ ది ప్రాక్సీ సపోర్ట్. అట్లాంటి ఇష్యూస్ వల్ల ఇవన్నీ కూడా రేజ్ అవుతున్నాయి అనమాట. లైక్ ఫిల్టరింగ్ అవుట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. లైక్ చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ అయిపోయింది. అసలు మనము వాడు ఏంటంటే ఎక్కడనో లైక్ హీ మైట్ నాట్ గాన్ త్రూ దట్ ఇన్ ది రియల్ టైమ్. వాడు రియల్ టైంలో కూడా చూసి ఉన్నాడు, ఎక్కడనో వచ్చిన ఇష్యూని ఎక్కడనో
ఎవరో చెప్పిన ఇష్యూని కూడా వాళ్ళు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, ఎందుకంటే టు ఫిల్టర్ అవుట్. ఓకే, సో ఫిల్టర్ అవుట్ చేయడానికి అడుగుతున్నారు, లేకపోతే మనకు అసలు రేర్గా వస్తాయి కొన్ని ఇష్యూస్. ఇప్పుడు నా ఎన్విరాన్మెంట్లో వచ్చిన ఆ ఇష్యూ ఏ ఎన్విరాన్మెంట్లో రాదు, ఎక్కడో దగ్గర వాళ్ళు డెవలపర్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు, అంటే ప్రోడక్ట్ డెవలపర్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో వస్తే వాళ్ళు ఒక గిట్ ఇష్యూ రేజ్ చేసి పెడతారు దానికి. అందులో మీకు సొల్యూషన్స్ ఎక్కడో ఉంటుంది, ఎక్కడో మూలకు ఉంటుంది ఆ సొల్యూషన్. అట్లాంటి ఇష్యూ నాకు వచ్చినప్పుడు నేను ఇంటర్వ్యూలో అడిగిన అనుకోండి, అది ఎవడో ఆన్సర్ చేయలేడు. ఎక్స్పెక్ట్ అది ఎవడైతే ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేసిండో వాడికి తప్ప ఎవ్వడు కూడా ఆన్సర్ చేయలేడు అది. అట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు ఈ మధ్య, బికాజ్ టు ఫిల్టర్ అవుట్. ఓకే, సింపుల్ థింగ్, ఫిల్టర్ అవుట్ అంతే. ఇంకోటి ఏంటంటే లోపల ఉన్న వాడికి ప్యాకేజ్ కంటే కూడా ఎక్కువ ప్యాకేజ్ తీసుకొని లోపలికి వెళ్తున్నారు జనాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి టీసీఎస్లో, వాడికి 5 years ఎక్స్పీరియన్స్ అంటే వాడి జీతం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 6 lakhs 7 lakhs ఉంటుంది. 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని 12 lakhs పెట్టుకొని వాడు లోపలికి వస్తున్నాడు, వాడికి సపోర్టో ప్రాక్సీతోనే వెళ్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా అల్లాడిస్తున్నారు, ఆడుకుంటున్నారు లోపల జనాలని. అదొక ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. ఏంటంటే ఇవి పోయిన జనాలు ఎప్పుడైనా సరే ప్యాకేజెస్ గురించి, మీ టెక్నాలజీ గురించి, మీ కంపెనీ గురించి ఎప్పుడు డిస్కస్ చేయొద్దు ప్రీవియస్ దీని గురించి. ఎప్పుడైతే మీరు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు దీనిపైన నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇది నేను పని చేసిన, దీని మీద పని చేసిన అని చెప్పాలి. కానీ నీకు శాలరీ ఎంత వచ్చింది బ్రో అంటే చాలా తక్కువ ఉంది బ్రో అని చెప్పేసి వదిలేసేయాలి. దాని గురించి డిస్కస్ చేయదు. వాడు శాలరీ అడిగి నాకు 12 lakhs వచ్చింది, నేను 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. వాడు లోపల ఉండడానికి 7 or 8 ఉంటుంది, ఆడికి మండిపోతుంటుంది. అరే నేను ఇన్ని రోజులు చేస్తున్నా, వీడికి 15 lakhs ఇచ్చిండు, నాకేమో 7 lakhs ఉంది, ఇదేం కంపెనీ రా బాబు, అసలు వీడికి ఏం నాలెడ్జ్ వచ్చి చూద్దామని వాడు మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాన్ఫిడెన్షియల్గా పెట్టాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మీ ప్రీవియస్ టాస్క్ల గురించి అడిగినప్పుడు నేను ఇది చేసినా ఇది చేయలే అని మాట్లాడాలి. అంతేగాని మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో ఎంత శాలరీ వచ్చింది, నీకు ఇప్పుడు ఎంత శాలరీ తీసుకుంటున్నావు, ఏ కంపెనీలో చేసినావు, ఓకే. సో ఇవన్నీ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో డోంట్ ట్రై టు గెట్ ఇన్వాల్వ్ మోర్ ఆన్ దట్ టర్మ్స్. ఓకే, సో చాలా ఫిల్టరేషన్ జరుగుతుంది. సో అందుకోసమైనా వింత వింత క్వశ్చన్లు అడుగుతున్నారు ఈ మధ్య. లైక్ కొంతమంది అయితే అసలు ఎజెండా ఏంటి చెప్తలేరు. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత వాడు అన్నీ ఆన్సర్ చేసిన కాన్ఫిడెంట్లో ఉంటున్నారు, బయటకు వచ్చిన తర్వాత వాడు అసలు కాల్ చేస్తలేడు, చూస్తేనేమో ఎవరినో బ్యాక్ డోర్ ఉన్నో ఎవరినో తీసుకుంటున్నారు. సో ఇది జరుగుతుంది, లైక్ దట్ వీ కెనాట్ అవాయిడ్. ఓకే, సో టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండడం ఒక్కటే మనం చేయాల్సిన పని. అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినెట్లీ నాకు తెలియదు అని చెప్పాల్సిందే. అది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు, అది నాకు తెలియదు అని చెప్పాలి. వాడు జెన్యున్ ఇంటర్వ్యూవర్ అయితే వాడు మిమ్మల్ని ఖచ్చితంగా హైర్ చేస్తాడు. అదే వాడు ఎవడైనా అలా ఫుడ్ ఇంటర్వ్యూవర్, బ్యాక్ డోర్లు వాడు సపోర్ట్ చేసేవాడైతే వాడు నువ్వు ఎంత మంచి ఇంటర్వ్యూ చేసినా కానీ వాడు ఒక క్యాండిడేట్ కోసం వెయిట్ చేసి ఉంటాడు. ఎవడో ఒక నెంబర్ ఇచ్చి ఎవడో వీడిని సెలెక్ట్ చేయండి రా అంటాడు కదా, వాని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. వాడు ఎంత దరిద్రుడైనా సరే వాడిని తీసుకుంటాడు. దాని మీద షార్ట్ ఫిలిం చేస్తున్నాను నేను, రిలీజ్ చేస్తాను మండేనని ఎప్పుడైనా. చాలా ఫన్నీగా చేసినది, ఫన్నీగా చేస్తున్నది, చూడండి. అది ఎవడైనా జాయిన్ కావచ్చు ఐటీలో. ఇప్పుడు ఐటీలో నేనే జాయిన్ అవ్వాలి, నేను బీటెక్ చేసిన, నేను మొనగాని అంటే ఎవడు ఒప్పుకుంటలేడు. ఏదైనా చెయ్యి, నువ్వు రౌడీయిజం చేయి, గుండాయిజం చేయి, నువ్వు ఒక ఇద్దరు చంపేసైనా రా, నేను ఐటీలో కావాలంటే నీకు జాబ్ ఇప్పిస్తాను. అట్లుంది మార్కెట్. నేను ప్రొఫెషనల్, నేను బీటెక్ చేసిన, నేను ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన, నేను బీఎస్సీ చేసిన, నేను ఎంబీఏ చేసిన, ఎంసీఏ చేసిన, ప్రొఫెషనల్ పీజీ చేసిన, ఐఐటీ చేసిన, IIIT చేసిన, అవసరం లేదు అవన్నీ. ఇప్పుడు ఎవరికి అవసరం లేదు అవన్నీ. ఇన్ఫోసిస్లోకి వెళ్ళండి ఇప్పుడు మీరు, ఎవడైనా సరే ఇప్పుడు అసలు 10th class ఫెయిల్, ఒక 5-6 years నుంచి దుబారాగా తిరుగుతున్నా, ఓకే, ఆడికి కమ్యూనికేషన్ లేకున్నా, ఆడికి ఏమి రాకున్నా, ఇన్ఫోసిస్లో ఆఫర్ లెటర్ కావాలంటే తీసుకొని ఆఫర్ లెటర్ తీసుకొచ్చి ఆడి ఆధార్ కార్డ్ తీసుకొని నాకు ఆఫర్ లెటర్ ఇస్తున్నాను. దరిద్రంగా దారైంది ఇప్పుడు మార్కెట్. ఓకే, సో అట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్. సో మనం సర్వైవ్ కావాలంటే లోపలికి వెళ్ళిన తర్వాతనే, బయట నుంచి ఎంత ఇప్పుడు వాడు ఎంత ఏది లేకుండా లోపలికి వచ్చిండు అనుకోని వాడు సర్వైవ్ కాలేడు. కొన్ని రోజులే అది, ఓన్లీ ఒక 6 to 8 months సర్వైవ్ అవుతారు కొంతమంది. అది కూడా ఎట్లా అంటే సపోర్ట్ తీసుకోనో లేకపోతే ఎవరితోనో మాట్లాడడం. వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి, లేకపోతే నడవయి ఇవన్నీ. వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది కాబట్టి జనాలకి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి, దాన్ని కూడా మనం ఏం చేయలేము. ఓకే, సో లోపలికి వచ్చిన తర్వాత చాలా, అసలు నేను చెప్తున్నా కదా, నేను ఒక క్వశ్చన్ అడిగితే లైక్ వాడు ఏం కమ్యూనికేట్ చేస్తున్నాడని నాకు అర్థమైతే లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు అనే సిచ్యువేషన్లో అనమాట. నేను అసలు ఏమనాలి, అసలు వాడు ఏం మాట్లాడుతుండో నేను కొద్దిసేపు షాక్ అయినా అనమాట. అసలు వీడు ఏం మాట్లాడుతుండు, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ట్రైంగ్ టు స్పీక్ అనేసి స్టన్ అయి నేను వింటున్నాను. నేను
తర్వాత బ్రో మీ టీంలో ఎవరైనా ఉన్నారా, లైక్ డూ ఎనీవన్ హ్యావ్ ఫ్రమ్ యువర్ టీమ్ అదర్ దెన్ యూ అంటే వేరేడు ఇంకోడు ఉన్నాడు. వాడు మాట్లాడమే సార్ అని మాట్లాడుతున్నా అందరితోని. నేను మా మేనేజర్ సార్తో మాట్లాడుతున్నా, లేకపోతే ఇంకో సార్తో మాట్లాడుతున్నా. అరే నువ్వు వచ్చినావు, దానికి వచ్చిన తర్వాత దాన్ని యూటిలైజ్ అనేది చేసుకోవాలి కదా. ఆ యూటిలైజేషన్ కూడా లేదు జనాల దగ్గర. అది చాలా ఫ్రస్ట్రేటింగ్ అనమాట. చాలా చాలా ఫ్రస్ట్రేటింగ్ అది. అంత పెద్ద సివియారిటీ వన్ నడుస్తుంది మా దాంట్లో ఒకటి. అందరేమో సివియారిటీ వన్ అంటే వాడిని ఒక క్వశ్చన్ అడిగితే సింపుల్గా సర్వర్ ఐపీసీ రా బాబు, నువ్వు దేనికి హిట్ చేస్తున్నావు? ఓకే, వాడు ఫ్రంట్ ఎండ్లో ఉండు, మిడిల్ వేర్ హిట్ చేస్తుడు. మిడిల్ వేర్లో ఏ సర్వర్ హిట్ చేస్తున్నావు, ఏ మెసేజింగ్ సిస్టమ్ హిట్ చేస్తున్నావు, ఏ సర్వర్ ఐపీ ఏంది, టాపిక్ ఏంది, లేకపోతే క్యూ ఏంది అని అడిగితే వాడు వేర్ టు చెక్ దాట్ స్క్రీన్ షేర్ చేసిండు. నేనెట్లా చెప్తే వాడు అప్లికేషన్లో వాడు ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాడు అనేది. అసలు చాలా వియర్డ్. అసలు ఇంత దారుణంగా ఉంటే మాత్రం జనాలు మనం ఏం చేయలేము లోపల. ఈవెన్ మనం వాళ్ళని అరే బాబు ఇట్లా కాదు ఇట్లా చెప్పినా కానీ నేర్చుకునేటట్లు లేరు లోపలికి వచ్చిన తర్వాత. చాలా చాలా వర్స్ట్గా ఉంది లోపల. సో మేక్ షూర్ దట్ యూ బీ స్ట్రాంగ్ ఇన్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే లోపలికి మీరు వెళ్ళి మీకు ఏది ఉన్నా రాకున్నా, మీకు ప్రాక్సీతో వెళ్ళినా సపోర్ట్తో వెళ్ళినా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే మీరు సర్వే కావచ్చు. సింపుల్ థింగ్. Every Indian asking new questions. Okay, Bharat. I'm good on AWS and Linux. Also, I have good knowledge on Bash. It is enough, or should I learn any other language? AWS and Linux. So, వెళ్తున్నప్పుడు it's better you go for Terraform. Terraform ఉంటే it will be very good for you. ఎప్పుడైనా క్లౌడ్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు నో ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్. అట్లా ఉంటే మీకు ఈజీ. లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ నేర్చుకోండి. లైక్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ గుడ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ యూ మైట్ బి ఆల్రెడీ గుడ్ ఇన్ క్లౌడ్ ఫార్మేషన్. లేదు అనుకుంటే యూ గో ఫర్ టెరాఫామ్. ఏదైనా మీకు ఏదైనా ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ ఉండాలి. ఉంటే మీరు ఈజీగా సర్వే అవ్వచ్చు. మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. జనాలు ఎక్కువగా హైర్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. వాట్ ఆర్ టెరాఫామ్ మోడల్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో ఎండ్ టు ఎండ్ టెరాఫామ్ కూడా ఉంటుంది. యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ దట్. నేను అదే చెప్తే ఎప్పుడైనా సరే ఇప్పుడు అవుట్ ఆఫ్ ద థింగ్ మీరు ఒక డెఫినేషన్ అడిగారు అనుకోండి, నేను తక్కువ అని చెప్పలేను మీకు. ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్. జగదీష్ సాయి సార్ ఎప్పుడు దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు చెప్పలేం బ్రో. అసలు అది నాట్ షూర్. టీసీఎస్ అయితే ఆల్రెడీ దే హ్యావ్ సెంట్ ఈమెయిల్స్ సెయింగ్ దట్ హైబ్రిడ్ మోడల్ ఎవ్రీ వీక్ 3 days రావాలనేసి వాళ్ళు చెప్తున్నారని విన్నా నేను. ఈవెన్ ఇన్ఫోసిస్ వాళ్ళకి కూడా మౌత్ లాగా అంటే లైక్ ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు మేనేజర్స్ వాళ్ళు, అంతేగాని దే డిడ్ గాట్ ఎనీ అఫీషియల్ థింగ్. ఓకే, సో చాలా ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ వెళ్తున్నారు. ఐబిఎంలో వెళ్తున్నారు, ఎన్ఫీలో వెళ్తున్నారు, టీసీఎస్లో వెళ్తున్నారు. లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆల్రెడీ హైబ్రిడ్ మోడల్. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ వెళ్తున్నారు. కంపెనీస్ ఎక్కడ కూడా రమ్మని చెప్తలేవు. కాకపోతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా రమ్మంటున్నారు. సో 2023 మ్యాక్స్ అంతకు మించి ఏమి ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ రన్ అవుతూనే ఉంది. చాలామందికి కోవిడ్ వస్తుంది అని కూడా తెలుసు అందరికీ బయట. బట్ నో వన్ ఈస్ కేరింగ్ అబౌట్ కోవిడ్ నౌ. పీపుల్ ఆర్ లైక్ లైట్ తీసుకున్నారు దాని గురించి. చాలామందికి వస్తుంది పోతుంది అన్నట్టు ఉంది అది కూడా. ఓకే, సో డెఫినెట్లీ 2023 వరకు అయితే రమ్మన్నారు. ఎవరు కూడా ఈవెన్ మేనేజర్స్ కూడా ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేసి మనం వీళ్ళని రమ్మని వాళ్ళని రమ్మని చేయాలనేసి. కాకపోతే ఇంటర్వ్యూస్ మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైం వాకిన్స్ చేసి మేనేజర్ రౌండ్స్ కూడా వాకిన్స్ చేయమని అడుగుతున్నాయి కొన్ని కంపెనీస్. అది కూడా అన్నీ కాదు. ఓకే, సో అది ఎప్పటి వరకు ఉంటుంది అనేది చెప్పలేము. ఓకే, సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ థింకింగ్ అబౌట్ దాట్. చాలా ఆర్గనైజేషన్స్ అయితే చాలా పర్క్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. మీరు ఆఫీస్కి వస్తే ఇది, మీరు ఆఫీస్కి వస్తే ఫ్రీ లంచ్, మీరు ఆఫీస్కి వస్తే ఫ్రీ కాఫీ, మీకు ఆఫీస్కి వస్తే ఫ్రీ టీ, 3 టీస్ ఫ్రీ, 3 కాఫీస్ ఫ్రీ, లేకపోతే లంచ్ ఫ్రీ, డిన్నర్ ఫ్రీ. ఓకే, సో ఇట్లాంటివి కూడా పెడుతున్నారు. ఓకే, సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టెల్ దోస్ ఆర్గనైజేషన్ నేమ్స్, బట్ యా దేర్ ఆర్ ఫ్యూ ఆర్గనైజేషన్స్ వేర్ పీపుల్ లైక్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ అండ్ దే ఆర్ ఆఫరింగ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, సో ఎందుకంటే మెల్లిమెల్లిగా ఆఫీస్కి రమ్మని దీంట్లో ఉన్నారనమాట. ఓకే, సో విల్ వెయిట్ అండ్ వాచ్ టిల్ దెన్ లైక్ 2023 అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన టీసీఎస్ ఉంది, జెన్పాక్ట్ ఉంది, జీఈ ఉంది. ఓకే, సో దీస్ ఆల్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ టు కమ్. ఓకే, సో ఇందులో అందరూ మా ఫ్రెండ్స్ పనిచేస్తుంటారు కాబట్టి ఐ నో.
గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్. బ్రో ఎగ్జాంపుల్స్ కాదు, నేను మొత్తం ఆ మాడ్యూల్స్ యూజ్ చేసి ఐ హావ్ క్రియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అవర్ వీడియోస్. ఓకే, సో మీరు వెళ్ళి చూస్తే యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ దట్ ప్లేలిస్ట్. టెరాఫామ్ ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఓకే, so 2014 passed out. For the last 6 months I was prepared. Okay, so from last 6 months you are preparing. Any chance in DevOps later? Prepare అయితుంటే డెఫినెట్లీ వస్తుంది బ్రో. 2014 పాస్ అవుట్ అంటే ఏముంది మీకు ఇప్పుడు, లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 8 years గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్లీ యూ విల్ బీ గోయింగ్ ఫర్ ది ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ సర్టిఫికేట్స్ వెళ్తారు కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ అ ఛాన్స్. లాట్ ఆఫ్ పీపుల్ గోయింగ్ విత్ దాట్. కాకపోతే ఏంటంటే టెక్నికల్గా నేర్చుకొని ప్రాజెక్ట్ చేయండి, దట్ విల్ బి. దెన్ హౌ టు మేనేజ్ ఫర్ సచ్ ఇష్యూ? ఆల్రెడీ చెప్పినా చూ మేనేజ్ సచ్ ఇష్యూస్ అంటే లైక్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నారా? అది మనం ఏం చేయలేం బ్రో. మేనేజ్ అంటే మేనేజ్ అంతే, దట్ ఈస్ వాట్. యూ ఓన్లీ ఆస్కింగ్ లైక్ హౌ టు మేనేజ్. వీ నీడ్ టు మేనేజ్. అడిగినప్పుడు డెఫినెట్లీ లైక్ ఐ నెవర్ ఫేస్ దిస్ ఇష్యూ, ఐ నెవర్ హ్యాడ్ దిస్ ఇష్యూ, సో డెఫినెట్లీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అని చెప్పడమే. మనకు తెలియనప్పుడు తెలియదని చెప్పడమే, లైక్ దాంట్లో ఏమీ లేదు. అవతలోడు మంచి ఇంటర్వ్యూర్ అయితే హీ విల్ అండర్స్టాండ్. ఓకే, లేదంటే వాడు నేను చెప్పినా ఇంతసేపు అదే చెప్తున్నాను. నాట్ డూ ఎనీథింగ్. కృష్ణ ప్లీజ్ డూ ఆన్ యూనిక్స్ ఎస్క్యూఎల్ ప్రొడక్షన్ సపోర్ట్. యూనిక్స్ ఎస్క్యూఎల్ ప్రొడక్షన్ సపోర్ట్ చూడాలి బ్రో. డేటాబేస్ సైడ్ మనకు అసలు స్కోప్ లేదు. Bro, please suggest Ansible resume points for just Linux. Bro, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, whenever you are going for the Ansible, you have to learn all the modules as a Linux administrator. అది 6 years అంటారు కాబట్టి you have to go through end to end of Linux. Linux నేర్చుకున్న తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ డిప్లాయిడ్. ఓకే, సో మీ అప్లికేషన్ దేనిపైన ప్లే బుక్స్ రాశారు, మీ అప్లికేషన్లో ఏం రన్ అవుతుంది, ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. మీ ఆర్గనైజేషన్లో మీ చుట్టుపక్కల ఏమవుతుంది దాన్ని నేను ప్లే బుక్ లాగా రాయొచ్చా? ఇప్పుడు మీరు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో ఆల్రెడీ సో మెనీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ డిప్లాయ్ అయి ఉంటాయి, అవన్నీ కూడా క్లస్టర్ మోడ్లో ఉంటాయి. ఓకే, సో ఆ క్లస్టర్ మోడ్లో ఉన్న అప్లికేషన్స్ని నేను యాన్సిబుల్ ప్లే బుక్తో ఎట్లా డిప్లాయ్ చేయాలి అది తెలుసుకొని అదే రెజ్యూమ్లో పెట్టండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మీరు ఒక్క ప్రాజెక్ట్, ఒక్క అప్లికేషన్ విత్ క్లస్టర్ నోడ్ మీరు డిప్లాయ్ చేస్తున్నారు యూజింగ్ ప్లే బుక్ అంటే ఇట్స్ అ హ్యూజ్ థింగ్. అంటే యూ నో ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ లైక్ టు రైట్ అ ప్లే బుక్ అని అర్థం. ఓకే, సో ఒక్క ప్రాజెక్ట్, ఏదైనా ప్రాజెక్ట్, ఇట్ మైట్ బి డేటాబేస్ ప్రాజెక్ట్, ఇట్ మైట్ బి మిడిల్ వేర్, ఇట్ మైట్ బి వెబ్ సర్వర్, ఏదైనా తీసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఏ ప్లే బుక్ విత్ గుడ్ స్టఫ్, ఓకే, సో అండ్ యూ హ్యావ్ డిప్లాయిడ్ ఇట్ ఆన్ యువర్ టెస్ట్ బాక్స్ అని అనుకుందాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, దెన్ యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ యూ హ్యావ్ టు పుట్. ఓకే, సో ఏం పెట్టాలి రెజ్యూమేలో, ఏమి నేను ప్లే బుక్ రాస్తున్నా అంటే లైక్ ఐ కెన్ రైట్ ప్లే బుక్స్. ఓకే, ఐ హ్యావ్ రిటర్న్ దీస్ ప్లే బుక్స్ ఫర్ ది అప్లికేషన్ అని మీరు రెజ్యూమేలో పెడితే డెఫినెట్లీ హీ విల్ ఆస్క్ యూ ది క్వశ్చన్స్ రిలేటెడ్ టు దట్. ప్లే బుక్ ఎట్లా రాస్తావు, వాట్ ఆల్ ది ఆస్పెక్ట్స్ యూ నీడ్ టు రైట్. ఒక విండో ఓపెన్ చేసి దాంట్లో ప్లే బుక్ రాయమనడం అండ్ స్టఫ్ చేయమంటారు. వెరీ ఈజీ ఫర్ యూ టు డూ దట్. క్లౌడ్ ఓపెనింగ్స్ ఫర్ ఫ్రెషర్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే, సో క్లౌడ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, ఫ్రెషర్స్కి అని కాదు, ఎక్స్పీరియన్స్ అని కాదు. క్లౌడ్ ఈజ్ క్లౌడ్. ఓకే, సో ఎవర్ గ్రీన్. సో క్లౌడ్లో అయితే ఓపెనింగ్స్ బాగున్నాయి ఇప్పుడు, ఇట్స్ వెరీ గుడ్. ఎన్ని రోజులు పీపుల్, లైక్ నేను చెప్తున్నాను బ్రో, లైక్ బిఫోర్ డెవాప్స్ ఆల్సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ క్లౌడ్. ఓకే, సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వీ స్టార్టెడ్ విత్ క్లౌడ్. ఆ తర్వాత డెవాప్స్, చాలామంది డెవాప్స్ అనేసి బాగా హైప్ వచ్చేసింది మధ్యలో. ఓకే, సో నేను చెప్తున్నాను ఇంత హైప్ వచ్చింది అంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ లిమిట్. సో ఆ లిమిట్ నుంచి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది అది. ఓకే, సో అంటే ఒక దగ్గర స్ట్రైట్ లైన్ అయ్యేది, హారిజాంటల్ లైన్ వచ్చేస్తుంది. ఓకే, సో పీక్ లెవెల్లోకి వచ్చేసి అక్కడి నుంచి పడిపోయింది అది. ఓకే, సో పీక్ లెవెల్లో అయితే లేదు. ఇప్పుడు మీకు 100% హైక్ అయితే ఇవ్వరు డెవాప్స్లో, పక్కా అది. ఇప్పుడు 100% హైక్ అది. ఇప్పుడు ఒక ఓపెనింగ్, ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే అన్న నాకు కాల్స్ వస్తున్నాయి అది స్కెడ్యూల్ అవ్వట్లేదు. సో ఇక్కడ కూడా చాలామంది ఫిల్టర్ అవుట్ చేసాను, మీకు లొకేషన్ అండ్ ఆల్సో ప్యాకేజ్, ఈ రెండింటి దగ్గర చాలామందికి బిస్కెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వాడు ఏం చేస్తున్నాడు అంటే, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నాడు 100% హైక్ అడుగుతలేడు. ఓకే, 100% హైక్ అడుగుతలేడు. సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో దే విల్ ఆస్క్ ఓన్లీ 40%. కాకపోతే ఇట్లా మనం ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 60, 100% కూడా అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ పీరియడ్ లేదు ఇప్పుడు. ఓకే, సో మీకు ఒక 6 months కాదు, 1 year బ్యాక్, 8 months, 6 months బ్యాక్
ఉంది లైట్గా. ఓకే. సో 100% అడిగితే ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఎవరైనా సరే 100% హైక్ అడిగితే ఇవ్వట్లేదు. 60% కూడా ఇవ్వట్లేదు. 40, 30, 40, 30, 40% మాత్రమే హైక్ ఇస్తున్నారు. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ అడిగితే కూడా మీకు జాబులు రావడం కొంచెం కష్టమవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే గ్రాఫ్ పడిపోతుంది మళ్ళీగా. ఎందుకు పడిపోతుంది గ్రాఫ్? జనాలు ఎక్కువైపోయినారు. ఫుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అయిపోయినారు. ఇంకో ప్రాబ్లం ఏమైపోయిందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ అన్రియల్ అండ్ నాట్ జెన్యున్ ఎక్స్పీరియన్స్తో లేరు. అదొక ప్రాబ్లం. జెన్యున్ ఎక్స్పీరియన్స్తో లేరు, ఎక్కువ మంది అయిపోయినారు. ఓకే. సో పీపుల్ ఫిల్టరింగ్ అవుట్ లాడ్ ఆఫ్ స్టఫ్. అదొక ప్రాబ్లం. సో క్లౌడ్ ఓపెనింగ్స్ అయితే ఫుల్ ఉన్నాయి. సో అజ్యూర్, గూగుల్ క్లౌడ్ సైడ్ వెళ్తే మాత్రం ఫ్యూచర్ బాగానే ఉంది. ఎనీ ఛాన్స్ ఆఫ్ క్రియేటింగ్ వీడియోస్ ఆన్ ఆక్టోపస్ డిప్లాయ్ బ్రో? చూసాం బ్రో. ఇప్పుడైతే టీసీపీఐ చేయలేకపోతున్నాం. ఓకే. సో చెప్తున్నా కదా, లాడ్ ఆఫ్ ఇష్యూస్ కమింగ్ ఇన్ దీస్ డేస్. ఓకే. సో లాస్ట్ వీక్ మొత్తం వర్క్ షాప్ ఉండే, ఈ వీక్ అంతా కూడా మొత్తం గ్యారంటీ వన్లు, గ్రేడ్స్, వెరీ టఫ్. ఇంటర్వ్యూ టైంలో పే స్లిప్ అడిగితే ఏం చేస్తారు? పే స్లిప్ చూపించాలి మీరు. యూ హ్యావ్ టు లైక్ మీ దగ్గర పే స్లిప్ కంపల్సరీ ఉండాలి. పే స్లిప్స్ ఏముంది బ్రో, లైక్ దే ఆర్ ఉండొచ్చు, బేసిక్ థింగ్ అది. మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతున్నా కానీ వాడు పే స్లిప్లు మీకు ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు ఎవరు. ఫస్ట్ మీరు వాడి దగ్గరికి వెళ్ళేసి 2000, 3000, ఇప్పుడు 4000 ఉందో 5000 ఉందో మీరు పే చేస్తే వాడు మీకు ఏ కంపెనీ, దాని పే స్లిప్, దాని ఆఫర్ లెటరు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఫస్టే ఇచ్చేస్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళకముందే వాడు అవన్నీ ఇస్తాడు. సో మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు అయినప్పుడు పే స్లిప్ ఏముంది, మీరు ఈజీగా చూపించచ్చు. ఆల్రెడీ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. మీరు ఎక్కడైతే సర్టిఫికేట్ తీసుకుంటున్నారో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, వాడు ఖచ్చితంగా మీకు ఇవన్నీ ఇస్తాడు. ఇవన్నీ ఇవ్వకుంటే లైక్ అది వర్కౌట్ అవ్వదు కదా మనకి. రియల్ టైంలో యామల్ ఫైల్స్ వాడతారా బ్రో, ఆర్ హెల్ప్ చాట్స్ వాడతారా? టోటలీ డిపెండ్స్ బ్రో. మేమైతే మొత్తం డిప్లాయ్మెంట్స్ స్టేట్ఫుల్ సెట్సే వాడతాము. అది కూడా విత్ యామల్సే వాడతాము. ఓకే. సో హెల్మ్ చార్ట్స్ ఆపరేటర్స్ కావాలనుకుంటే వెన్ ఎవర్ వి ఫీల్ లైక్ ఓకే చాలా డిపెండెన్సీస్ ఉన్నారా బాబు దీనికి, దెన్ విల్ గో ఫర్ హెల్మ్ చార్ట్స్ ఆర్ ఆపరేటర్స్. సో సిఆర్డీస్ కూడా యూజ్ చేస్తాం మేము. లైక్ కస్టమ్ రిసోర్స్ కూడా చాలామంది ఇప్పుడు మీకు రెడీమేడ్గా ఏ అప్లికేషన్ కైనా కస్టమ్ రిసోర్స్ కూడా డెఫినేషన్స్ కూడా ఇస్తున్నారు. ఓకే. గైస్ కెన్ గో విత్ దాట్ ఆల్సో. సో టోటలీ డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ వేర్ యూ ఆర్ వర్కింగ్ అనేది. If you are purely going for the Kubernetes, you have to know Helm charts. ఇప్పుడు మనము లైనక్స్ నేర్చుకుంటాం అనుకోండి, హ్యావ్ టు నో హౌ యూ ఇన్స్టాల్ ఆర్పిఎమ్స్, రైట్? సేమ్ వే లైక్ డిపెండెన్సీస్ అన్ని ప్యాకేజీలో వేసి ఇన్స్టాల్ చేయాలనుకుంటే హెల్మ్ చార్ట్స్ రెడీమేడ్గా దొరుకుతాయి. లేదు మీకు డెవలపర్స్ ఉన్నారంటే దే విల్ క్రియేట్ హెల్మ్ చార్ట్. పవన్ కళ్యాణ్, ఆమె ఫ్రెషర్ ఒక ఎంఎన్సీలో బెంచ్లో ఉన్న అండ్ రీసెంట్గా 2 ప్రాజెక్ట్స్కి పిక్ చేశారు, డేటా అనలిస్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. ఫ్యూచర్లో ఏది బెస్ట్ ఉంటుంది? రెండు బాగానే ఉంటాయి బ్రో. ఫ్యూచర్ గురించి మాట్లాడితే రెండు బాగానే ఉంటాయి బ్రో. లైక్ డెవాప్స్ అనలిస్ట్ అయినా సరే, డెవాప్స్ ఇంజనీర్ అయినా రెండు బాగానే ఉన్నాయి. డేటా అనలిస్ట్కి ఎంత వాల్యూ ఉందో డెవాప్స్కి ఇంజనీర్ కూడా అంతే వాల్యూ ఉంది. డెవాప్స్ ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. నేనేం చేయను బ్రో డెవాప్స్. ఆల్రెడీ డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ ఫ్రీగా ఉంది మీకు, 60 hours కంటెంట్ యూట్యూబ్లో. దెన్ అగైన్ వై యూ నీడ్ ట్రైనింగ్ ఆన్ దట్. పల్లా రాజేష్ బ్రో, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ అండ్ జీసీపీ మల్టిపుల్ క్లౌడ్ నాలెడ్జ్, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది బ్రో. ఇప్పుడు మల్టీ క్లౌడ్ చాలా మంది అడుగుతున్నారు, కాకపోతే యూ షుడ్ బి మాస్టర్ ఆఫ్ వన్ క్లౌడ్. ఒక మాస్టర్లో ఒక క్లౌడ్లో మీరు మాస్టర్ అయితే యూ కెన్ గో ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ క్లౌడ్స్. మల్టీ క్లౌడ్ చాలా బాగుంది. ప్లీజ్ సజెస్ట్ రిసోర్స్ ఫర్ యాన్సిబుల్ రెజ్యూమే పాయింట్స్ ఫర్ 6 years లైనక్స్ అడ్మిన్. మీకు ఆల్రెడీ లైనక్స్ వస్తే యూ ఆల్రెడీ నో ద పాయింట్స్. ఓకే. Otherwise, just ping me in the Telegram. Like, if I see anywhere, I'll just. Thanks, bro. Thanks. మంజునాథ, హాయ్ బ్రో, 2 months ఫస్ట్ జాబ్ నుండి నేను లైనక్స్ అడ్మిన్గా వర్క్ చేస్తున్నా. ఆఫ్టర్ 2 years కెన్ ఐ షిఫ్ట్ టు డెవాప్స్? డెఫినెట్లీ యూ కెన్ షిఫ్ట్. కాకపోతే ఇంటర్నల్గా షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి మేజర్గా, అండ్ దట్ విల్ వెరీ హెల్ప్ఫుల్. డెవాప్స్ అనే కాదు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీస్ ఇన్ క్లౌడ్ యూ కెన్ మూవ్.
కార్తిక్ డెవాప్స్ వి గెట్ 100% to 150% హైక్. లేదు ఇప్పుడు లేదు బ్రో, ఎవరు ఇవ్వట్లేదు ఇప్పుడు, 100% ఎవరు ఇవ్వట్లేదు. 150 అనేది హ్యూజ్, అది అసలు దాని గురించి అసలు చాలా తక్కువ. ఎక్కడో ఇప్పుడు ఒక 1000 కంపెనీలో ఒక కంపెనీ డెస్పరేట్గా ఉంటే ఇస్తుండొచ్చు. వశిష్ఠ కుమార్ సార్, ఇన్ హైదరాబాద్ మెనీ డెవాప్స్ జాబ్స్ ఆర్ ఇన్ బ్యాక్ డోర్ ఓన్లీ బ్రో, వాట్ ద ఫిష్. బ్యాక్ డోర్ జాబ్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది మార్కెట్లో, కాకపోతే ఇప్పుడు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసరికి ఇంకెక్కువ హెచ్ఆర్లు ఎక్కువ పిచ్చిన అయ్యారు అనమాట. ఓకే, సో ఒకరిద్దరు కాకుండా ఒక 10 మంది 20 మంది కూడి చేస్తున్నారు, అని మనం ఏం చేయలేం బ్రో. అది కంపెనీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఓకే, సో హయ్యర్ మేనేజ్మెంట్స్ మేనేజ్ చేయాల్సిందే. చాలా కంపెనీస్లో లేదు ఇది, మీకు తెలుసో లేదో. ఓన్లీ ఫ్యూ ఆఫ్ ది కంపెనీస్ హ్యావ్ మోర్ ఆఫ్ దిస్. ఎక్కువ కంపెనీస్, ఎక్కువ హెచ్ఆర్ సెంట్రిక్ కంపెనీస్ ఉంటాయి విషయం, వాటిలో ఎక్కువ నడుస్తుంది. హెచ్ఆర్ సెంట్రిక్ అంటే లైక్ ఇన్ఫీ, విప్రో, టీసీ, వీటిలోనే ఎక్కువ నడుస్తుంది. మేనేజ్ సెంట్రిక్ ఉందని, మేనేజర్ సెంట్రిక్ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్కి నేనే ఇంటర్వ్యూ చేయాలి, నా ప్రాజెక్ట్కి నేనే ఇంటర్వ్యూ చేయాలి, నేను పూల్లో నుంచి తీసుకోను అంటే వర్కౌట్ అవ్వదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కరిని తీసుకుంటారు, గ్రూప్ ఆఫ్ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు, పూల్లో పడేస్తారు, తర్వాత ఎవడో ఒకడు వచ్చి పిక్ చేసుకుంటాడు వాళ్ళని. అట్లా దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. బ్యాక్డోర్ని మనం ఆపగలం అంటే మనమే పాసిబుల్. సో టెక్నికల్గా ఉన్న వాళ్ళని తీసుకోవట్లే అంటే తీసుకుంటారు డెఫినెట్లీ. ఇప్పుడు ప్రాజెక్ట్ బ్యాక్డోర్ చేసేటోడు అయినా లోపల హెచ్ఆర్లు అయినా కానీ 10 మందిలో ఒక 3 4 తీసుకుంటారు బ్యాక్డోర్, అంతేగాని 10 మందిని బ్యాక్డోర్ నుంచి తీసుకోవడానికి ధైర్యం చేయరు వాళ్ళు కూడా. ఓకే, సో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. AWS డోంట్ హ్యావ్ ఫ్యూచర్ వాళ్ళ చక్రపాణి. AWSకి ఫ్యూచర్ లేదని ఎవరు చెప్తారు బ్రో? AWS ద లీడర్ రైట్ నౌ, స్టిల్ దే హ్యావ్ ద గుడ్ రెవెన్యూ. ఓకే, సో వాళ్ళదే టాప్ రెవెన్యూ. కాకపోతే ఏంటంటే జనాలు ఎక్కువ అయిపోయినారు కాబట్టి మీకు ఓపెనింగ్స్ అనేది కొంచెం గ్రాఫ్ తగ్గుతుంది, అంతేగాని AWS క్లౌడ్ ఈస్ ది ఫ్యూచర్. క్లౌడ్ లేని యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మొత్తం హైపర్ స్కేలర్స్ గురించే కదా మనం మాట్లాడుతాం, అన్ని క్లౌడ్స్ గురించే మాట్లాడతాం మనం. వితౌట్ క్లౌడ్ యూ కెనాట్ ఇమాజిన్ ఎనీ ఆర్గనైజేషన్ టు బి సర్వైవింగ్ ఆన్ ప్రోడక్ట్ బిజినెస్ ఏదైనా సరే. బ్రో ఎంఎన్సీలో బెంచ్లో ఉన్న డెవాప్స్ నేర్చుకుంటే బాగుంటుందా? బెంచ్లో ఉంటే మీకు డెవాప్స్ మీకు నేర్చుకొని మీకు బెంచ్లో లైక్ ఎంత స్కోప్ ఉంటుంది అనేది నాకు తెలియదు. కాకపోతే మీరు నేర్చుకోవాలంటే మీకు డెఫినెట్గా 3-4 మంత్స్ అయితే ఈజీగా పడుతుంది, అంత ఫాస్ట్గా నేర్చుకోవాలన్నా కానీ. సో అన్ని రోజుల వరకు మీరు బెంచ్లో ఉంటారా, లేదా లేకపోతే ఏదన్నా ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి మీ దాంట్లో మంచి ఫ్యూచర్ ఉన్న టెక్నాలజీలో అంటే దాన్ని నేర్చుకోవడం కూడా బాగానే ఉంటుంది, ఎక్కువ టైం పట్టింది. భానుప్రకాష్ అన్న, ఐ హ్యావ్ 2 years BPO ఎక్స్పీరియన్స్ విత్ 2 lakhs ప్యాకేజ్ ఇన్ ఎంఎన్సీ, ఈజ్ ఇట్ బెటర్ టు గో విత్ డెవాప్స్ ఆర్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ బెస్ట్ బ్రో. మీరు ఫస్ట్ లైనెక్స్ నేర్చుకోండి, లైనెక్స్లో ట్రై చేస్తూ డెవాప్స్ నేర్చుకోండి. లైనెక్స్లో మీకు జాబ్ రావట్లేదు అంటే డెవాప్స్ నేర్చుకుంటూ దాంట్లో కూడా ట్రై చేయండి, డెవాప్స్ మొత్తం నేర్చుకున్నది. లేదంటే అప్పటికి మీకు లైనెక్స్లో జాబ్ వచ్చేసిందంటే వెల్ అండ్ గుడ్ కదా. 2 years అంటే లైనెక్స్లో చాలామంది హైర్ చేసుకుంటారు. ఇన్ ఫ్యూచర్ క్లౌడ్ ప్లస్ మెషిన్ లెర్నింగ్, ఏదైనా విత్ క్లౌడ్ బాగానే ఉంటుంది బ్రో. ఓన్లీ మెషిన్ లెర్నింగ్, ఏఐ క్లౌడ్, లేకపోతే డెవాప్స్ విత్ క్లౌడ్, లేకపోతే ట్యాబ్లూ విత్ క్లౌడ్, డేటా సైన్స్ విత్ క్లౌడ్, ఏదైనా విత్ క్లౌడే ఉంటుంది మీకు ఫ్యూచర్లో. ఐఓటీ విత్ క్లౌడ్. ఓకే, ఐఓటీ కూడా చాలా బాగుంది మార్కెట్. మన దగ్గర ఎంత ఉంది అనేది నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ బయట కంట్రీస్లో మాత్రం ఐఓటీ చాలా బాగుంది. అన్న ఏదైనా ఒకటి రియల్ టైం ప్రాజెక్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రాజెక్ట్ వీడియో చేస్తారా ఆర్ చేస్తారా? ఇఫ్ లేక డెవాప్స్ ఆల్రెడీ చేసిన బ్రో, TriTreeLearning.comలో ఉంటుంది. TriTreeLearning.comలోకి వెళ్ళండి, మీకు డెవాప్స్ ప్రాజెక్ట్ ఉంటుంది, 999 రూపీస్ ఉంటుంది. ఎండ్ టు ఎండ్ మొత్తం మీరు రియల్ టైంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలుస్తుంది. ప్రణీత్, జాబ్ ఇన్ స్టార్ట్అప్ ఆర్ ఎంఎన్సీ ఫర్ సర్వీస్ బేస్డ్ ఆన్ డెవాప్స్? ప్యాకేజ్ బాగుంటే స్టార్ట్అప్ బ్రో. స్టార్ట్అప్లో నేర్చుకున్నంత మీరు ఎంఎన్సీస్లో ఏమి ఉండదు. ఎంఎన్సీస్లో మీరు డెవాప్ సైడ్ పోతే వాడు ఏ టూల్ ఇస్తాడని మాకు ఐడియా ఉండదు. స్టార్ట్అప్లో అయితే యూ కెన్ లెర్న్ ఏ లాట్. ప్రశాంత్, హాయ్ బ్రో, ఐ డెంట్ గెట్ ఎనీ కాల్స్ ఫర్ 1.6 years ఎక్స్పీరియన్స్. వస్తే బ్రో కాల్స్ వస్తే వెయిట్ చేయండి,
కాల్స్ రావని అయితే లేదు ఎక్కడ కూడా, లైక్ మీకు అసలు కాల్సే రావు అని అయితే ఎక్కడ లేదు. లొకేషన్ కన్స్ట్రెయింట్ మాత్రం పెట్టుకోవద్దు మీరు. బిలో 2 years బిలో 3 years ఉన్న వాళ్ళు లొకేషన్ కన్స్ట్రెయింట్ పెట్టుకుంటే కాల్స్ రావు. హైదరాబాద్ పెట్టుకుంటే అస్సలే రావు. ఓకే, లొకేషన్ కన్స్ట్రెయింట్ తీసేయండి, మీకు ఎక్కువ కాల్స్ వస్తాయి. రేవన్ నాకు 8 months ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్ రాశాను, నాకు ఛాన్సెస్ ఉన్నాయి అజ్యూర్ అడ్మిన్ జాబ్కి. ఉన్నాయి బ్రో, లైక్ 8 months ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఎందుకు ఎలా అనుకుంటున్నారు? డెఫినెట్లీ యూ షుడ్ డూ ఫర్ 2 years. తర్వాత ఇంటర్నల్గా ఏమైనా ఉన్నాయేమో చూడండి. అంటిల్ అన్లెస్ దాట్, లైక్ డోంట్ గో బ్లైండ్లీ. ఓకే, సో 8 months అనేది చాలా తక్కువ ఎక్స్పీరియన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత, మీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత దే విల్ డెఫినెట్లీ ఆస్క్ వై యూ వాంట్ టు స్విచ్ ద జాబ్. ఓకే, సో అక్కడ సాటిస్ఫైయింగ్ ఆన్సర్ ఇవ్వకపోతే ఎవరు హైర్ ఇయర్ హెచ్ఆర్స్. డెఫినెట్లీ యూ షుడ్ స్టే అట్లీస్ట్ 1.5 years 2 years అట్లీస్ట్ వర్క్ చేయండి. ఆ తర్వాత ట్రై టు మూవ్ ఆన్ ఆర్ ఎల్స్ ట్రై టు గెట్ ఇన్ టు ది ఇంటర్నల్ జాబ్ ఓపెనింగ్స్. దట్ విల్ హెల్ప్ ఎ లాట్. నేను సర్టిఫికేషన్ చేసినా కాబట్టి నాకు జాబ్ ఇచ్చేస్తారని అయితే ఎక్కడ లేదు బ్రో. డెఫినెట్లీ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ద టెక్నికల్ సైడ్. సర్టిఫికేషన్ ఈజ్ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, సో మీకు 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా సర్టిఫికేషన్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అది. ఎందుకంటే లైక్ ఎవరైనా క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉందనుకోండి, వీ నీడ్ సర్టిఫైడ్ పీపుల్ అనేసి అడుగుతారు ఈ యూఎస్ యూకే క్లయింట్స్, అప్పుడు మీకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. దిస్ డెవాప్స్ కాల్స్ ఆర్ రెడ్యూస్ ఏం కాలేదు బ్రో, ఫిల్టరేషన్ ఎక్కువైంది. రెడ్యూస్ ఏం లేదు, నేను మొన్న కూడా చూపించిన జాబ్స్ బాగానే ఉన్నాయి, జాబ్స్ లేవని కాదు, కాకపోతే ఫిల్టరేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. ఐమ్ పర్ఫెక్ట్లీ ఆన్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ లెవెల్ ఆన్ అజ్యూర్ జీసీపీ ఏడబ్ల్యూఎస్ డిమాండింగ్ క్లౌడ్స్. అండ్ ఈస్ దర్ ఎనీ డెమో ప్రాజెక్ట్స్ డూ యూ హ్యావ్ బ్రో? డెమో ప్రాజెక్ట్స్ అంటే 3 tier ఆర్కిటెక్చర్తో నేను ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ చేసిన, అది ఒకటే ఉంది. లైక్ అన్ని క్లౌడ్స్లో మీరు అది ఎగ్జిక్యూట్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ విల్ గెట్ ఎ లాడ్ ఆఫ్ అది ఎక్కడైనా చాలా వీడియోస్లో మీకు యూడెమీలోకి వెళ్ళినా కానీ చాలా మంది డిప్లాయ్ చేసి 3 tier ఆర్కిటెక్చర్తో ప్రాజెక్ట్ డిప్లాయ్ చేస్తారు. అదే సేమ్ ప్రాజెక్ట్ నేను కూడా మన దాంట్లో ఉంటుంది, వెళ్ళి చూసి తెలిసిపోతుంది. Abhilash, I'm working in DevOps project as support engineer. Cron jobs configurations deployment using Ansible and K8 Podlog monitor. What? Place in DevOps. You're already working in DevOps projects. DevOps with support engineer. Cron job configuration deployment K8. జెన్కిన్స్ ఉండాలి మరి, జెన్కిన్స్ గిట్ ల్యాబ్ నేర్చుకోండి. జెన్కిన్స్ కంటే యూ ఆల్రెడీ హ్యావింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, గో ఫర్ గిట్ ల్యాబ్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు. వన్ ఆఫ్ ద టూల్స్ వేర్ వెరీ ఈజీ టు లర్న్ వెన్ యూ కంపేర్ విత్ జెన్కిన్స్. హాయ్ బ్రో, అమెజాన్లో కస్టమర్ సపోర్ట్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. నౌ ఐ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అండ్ లైనెక్స్, బెటర్ ఫర్ మీ. ఏడబ్ల్యూఎస్ విత్ లైనెక్స్ బాగానే ఉంటుంది బ్రో, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ 3.8 years ఎక్స్పీరియన్స్, 3 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇట్స్ బెటర్. బట్ ఐ ఆల్వేస్ సజెస్ట్, లైక్ మీరు ఎప్పుడైనా సరే క్లౌడ్కి వెళ్తున్నప్పుడు ట్రై టు గో ఫర్ ఐఏసీ టూల్, ఏదైనా ఒక ఐఏసీ టూల్, టెరాఫామ్ లేకపోతే ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ ఫార్మేషన్. టెరాఫామ్ ఈజ్ బెస్ట్ టూల్ బికాస్ అన్ని క్లౌడ్స్కి వర్తిస్తుంది కాబట్టి. Hi bro, I have 3.8 years of experience in IT. I didn't receive calls bro. Say bro, like that is what లొకేషన్ రిస్ట్రెయిన్స్ తీసేయండి. అండ్ ప్యాకేజ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, కాల్స్ వస్తుంది. ఆర్ మీరు నౌకరీలో అప్డేట్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్యాకేజ్ ఎంత కావాలి అనేది ప్రాపర్గా పెట్టండి. ఓకే, సో 3.8 yearsకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ టైంలో అది చూసుకొని పెట్టండి. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు కాల్స్ వస్తుంది. కాన్లీ 360 బ్రో, ఎక్కువగా యూజ్ చేసి కొన్ని అజ్యూర్ డెవాప్స్ చెప్పండి. అజ్యూర్ డెవాప్స్లో ఎంత మీరు యూజ్ చేసినా కానీ మనం యూజ్ చేసేది అజ్యూర్ బోర్డ్స్ ఒకటి, అజ్యూర్ పైప్ లైన్స్, అజ్యూర్ రిపాజిటరీ. ఓకే, అందులో కూడా మళ్ళీ మనం అజ్యూర్ పైప్ లైన్స్ చాలా తక్కువ యూజ్ చేస్తాం. అక్కడ కూడా జెన్కిన్స్తో తీసుకొస్తాం, జెన్కిన్స్ మధ్యలో డిప్లాయ్ చేసి వీళ్ళు ఎక్కువ చేసే టూల్స్ అంటే లైక్ దీస్ ఆర్ ద టూల్స్
అజ్యూర్కి రిలేటెడ్ అయితే జనరల్గా అయితే మళ్ళీ అగైన్ యూ గో ఫర్ అజ్యూర్ ఆర్మ్ టెంప్లెట్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యూఆర్ స్పెసిఫికలీ ఆన్ అజ్యూర్. లేదంటే అగైన్ యూ గో ఫర్ టెరాఫామ్, సో మళ్ళీ క్యూబర్నెటిస్, ఏకేఎస్, దర్ ఆల్ కామన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ద డెవాప్స్. డెవాప్స్ విత్ పైథాన్ అంటారు కదా బ్రో, పైథాన్లో ఏమి నేర్చుకోవాలి? డెవాప్స్ విత్ పైథాన్ చాలా తక్కువ ఓపెనింగ్స్. నేను ఎంత ఎక్స్టెన్సివ్ గేమ్ చూడలేదు, ఎందుకంటే పైథాన్ అంత ఫీజిబిలిటీగా మీకు డెవాప్స్ చేయొచ్చు అంటే డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్. చాలామందికి పైథాన్ ఫీజిబుల్ అనిపిస్తుంది, చాలామందికి ఫీజిబుల్ అనిపించదు. ఓకే, సో అట్ ద డెవాప్స్ విత్ పైథాన్ అనేది చాలా ఎక్కువ అయితే లేదు మార్కెట్లో. సో థింక్ అబౌట్ దాట్. ఓకే, సో ఫస్ట్ అది ఎక్స్ప్లోర్ చేయండి. ఏడబ్ల్యూఎస్ విత్ బోటో 3 అయితే బాగానే ఉంది, అంటే లైక్ పీపుల్ లుక్ ఫర్ ఆటోమేషన్, రైట్? సో దట్ ఈస్ గుడ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ బోటో 3 అగైన్ యూ కెన్ గో ఫర్ ద టెరాఫార్మ్ ఆర్ యాన్సిబుల్. ఎందుకంటే ఇవే ఎక్కువ రూల్ చేస్తుంది మార్కెట్లో. అగైన్ యూ గో ఫర్ ద పైథాన్ బోటో 3తో నేను డిప్లాయ్ చేస్తాను, నేను ఇన్ఫ్రా డిప్లాయ్ చేస్తాను, లేకపోతే నేను మొత్తం నా దీన్ని మేనేజ్ చేస్తా అంటే కూడా అంత ఫీజిబుల్గా లేదు ఇప్పుడు. ఫీజిబుల్గా లేదంటే లైక్ ఇట్ డిపెండ్స్. రేవంత్ జావా డెవలపర్గా చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది ఈ మంత్. అజ్యూర్ సర్టిఫికేషన్ చేశాను కాబట్టి ఫాస్ట్గా మూవ్ అయితే బెటర్ అని. మాకు ఇంటర్నల్ మూవ్స్ నేను 8 మంత్స్ 8 మంత్స్ ఎక్స్పీరియన్స్కి వేస్ట్ బ్రో. 8 మంత్స్ ఎక్స్పీరియన్స్కి వాళ్ళు మిమ్మల్ని అయితే కంపెనీ నుంచి తీసారు కదా, దే మైట్ మూవ్ యూ ఇంటూ ది డిఫరెంట్ ప్రాజెక్ట్. ఇప్పుడు జావా డెవలప్మెంట్ అనేది ఏమీ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఓకే, సో మార్కెట్లో జావా డెవలపర్కి ఉన్న డిమాండ్ ఎప్పుడు పోదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ ద డెవాప్స్, మీకు ఫ్రంట్ ఎండ్లో మొత్తం జావా డెవలపర్సే ఉంటారు. ఓకే, సో దే విల్ బీ రన్నింగ్ ది షో. ఇట్స్ నాట్ దట్ జావా డెవలపర్స్కి ఫ్యూచర్ లేదని అసలు లేదు. స్టిక్ దేర్. ఓకే, సో లేదు నేను నాకు అసలు వీళ్ళు బెంచ్లో పెట్టేసినారు, నన్ను తీసేస్తా అంటున్నారంటే యూ కెన్ డెఫినెట్లీ మూవ్ ఆన్. అంతేగాని ఇంటర్నల్గా ప్రాజెక్ట్ ఒక్కటి పోయిందంటే ఇంకో ప్రాజెక్ట్ లేదని కాదు కదా మీకు. అరుణ్ కుమార్ అన్న, మా ప్రాజెక్ట్లో ఓపెన్ షిఫ్ట్ క్యూబర్నెటిస్ ఇంప్లిమెంట్ చేస్తున్నా, మన ఛానల్లో ఉన్న క్యూబర్నెటిస్ ప్లేలిస్ట్ నాకు మా ప్రాజెక్ట్లో హెల్ప్ అవుతుంది, కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ అన్న. డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. లైక్ క్యూబర్నెటిస్ నేను ఇన్ అండ్ అవుట్ చెప్పిస్తాను మీకు, బేసిక్స్ టు అడ్వాన్స్ మొత్తం ఉంది క్యూబర్నెటిస్. ఓపెన్ షిఫ్ట్ కూడా నేను బేసిక్స్, ఓపెన్ షిఫ్ట్ వీడియో కూడా ఉంటుంది మన దాంట్లో, సో అది కూడా చూడొచ్చు మీరు. బేసిక్స్ ఆఫ్ ఓపెన్ షిఫ్ట్ చెప్పిన నేను ఆల్రెడీ. అదొక 3 hours 2 hours వీడియో, 3 hours వీడియో 4 hours వీడియో ఉంది ఓపెన్ షిఫ్ట్ పైన కూడా, అది కూడా చూడొచ్చు మీరు. క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఆర్ డెవాప్స్, విచ్ ఈస్ ద బెస్ట్ యాజ్ అ ఫ్రెషర్? యాజ్ అ ఫ్రెషర్ ఇట్స్ ఆల్వేస్ క్లౌడ్ బ్రో. డెవాప్స్ అంటే కొంచెం తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి వెన్ కంపేర్ టు క్లౌడ్ యాజ్ అ ఫ్రెషర్. రెండు సిటీసీస్ బాగానే ఉంటాయి. ఫ్యూచర్ ఫీచర్ యాజ్ పర్ సిటీసీ రెండు సేమ్ ఉంటాయి బ్రో. మీకు ఆల్రెడీ చెప్తున్నాను నేను, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు డెవాప్స్ మ్యాక్సిమం లిమిట్ 30-35 lakhs. మీరు ఎంత లైక్ ఎక్స్పీరియన్స్ ఉన్న 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే 30-35 lakhs ఆ రేంజ్ వరకు, 40 lakhs వరకు. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ టు ది క్లౌడ్ లిమిట్, చాలా మంది 60 lakhs 80 lakhs ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో, గుడ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్. యూ కెన్ కంపేర్ ది ప్యాకేజ్. ఓకే, సో ప్యాకేజ్ ఎప్పుడు క్లౌడ్లోనే ఎక్కువ ఉంటుంది. భాస్కర్, సీకే ఎగ్జామ్ సర్టిఫికేషన్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఓన్లీ ఫర్ ద క్యూబర్నెటిస్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్, ఓకే, సో మీరు ఆల్రెడీ జెన్యున్గా వర్క్ చేస్తున్నారు అంటే మాత్రం యూ గైస్ కెన్ గో ఫర్ ది క్యూబర్నెటిస్. డాకర్ క్యూబర్నెటిస్ నేర్చుకొని సీకే సర్టిఫికేషన్ చేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే బ్రో, సిఏ యాన్సిబుల్, Ansible also be used frequently as infra as code rather Terraform. లేదు బ్రో, మోస్ట్లీ యూజ్ కాన్ఫిగరేషన్ ఇన్ఫ్రా డెవలప్ చేయడానికి ఎప్పుడైనా సరే టెరాఫామ్ అసలే వాడం మేమైతే. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ డోంట్ డూ దట్. రేవంత్, ఈ మధ్య గిటాప్స్ విత్ అగ్రోసిడి అని వింటున్నా, ఎప్పటి నుంచో ఉంది బ్రో అది, ఇప్పుడు వినడం ఏముంది, లైక్ ఇస్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైం. మన దగ్గర ఎక్కువ ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. అదంతా కూడా మనకి బయట స్టేట్స్లో కనిపిస్తుంది, బయట కంట్రీస్లో కనిపిస్తుంది. కానీ వెన్ యూఆర్ కమింగ్ టు ఇండియా, మన ఇండియాలో గిటాప్స్ ఆర్గోసిడి ఎంత వాడుతున్నారు అంటే చాలా తక్కువ, వెరీ లెస్.
గిటాప్స్ ఓకే, గిటాప్స్ కొంచెం వాడుతున్నారు చాలా మంది చేస్తున్నారు కొన్ని ప్రాజెక్ట్స్లో. బట్ యు ఆస్క్ మీ ఆగ్రోసిటీ ఇట్స్ చాలా తక్కువ. జెన్కిన్స్ రీప్లేస్మెంట్ టూల్ ఏం కాదు అది. గిటాప్స్ అనేది ఓన్లీ విత్ లైక్ గిట్ నుంచి మీకు ఈజీ టు డిప్లాయ్ థింగ్స్ అని. బ్రో డెవాప్స్ హర్ష 4 years ఎక్స్పీరియన్స్ పెట్టాలి బ్రో. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? డెవాప్స్ 4 years ఎక్స్పీరియన్స్ అంటే లైక్ యు ఆర్ గోయింగ్ విత్ టోటల్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 1 year లైనెక్స్, 3 years డెవాప్స్. 3 years డెవాప్స్ పెట్టుకోండి ఎంత. So I have 4 years experience on non-IT. Okay, Google mapping. It's a good idea to move DevOps cloud. Cloud, bro. I suggest cloud instead of DevOps. DevOps again like you will take 6 months. If you are very good, like మీరు 6 months నేను చేస్తా, I don't have any issues అంటే DevOps కూడా వెళ్ళొచ్చు. సాయి హర్ష అన్న గిట్ మేవన్ క్యూబర్నెటిస్ జెన్కిన్స్ డాకర్ ఇవి పెట్టి ట్రై చేస్తున్నా, కాల్ రావట్లేదు. క్లౌడ్ నేర్చుకొని పెట్టాలన్నా. క్లౌడ్ లేకపోతే మీకు అసలు కాల్ రాదు. You don't have cloud in your resume. If you are going for the DevOps engineering, you don't get a call. Service now developer నుంచి DevOps షిఫ్ట్ అవుతున్నా అన్న, is it fine? It is fine, but service now developer కూడా మస్తు ప్యాకేజ్ ఇస్తున్నారు. But there are good packages for service now developers and there is good demand for service now developers also. మీరు ఒకసారి బయట ట్రై చేయండి, సర్వీస్ నో పెట్టేసి ట్రై చేయండి, ప్యాకేజెస్ బాగానే ఇస్తున్నారు దానికి కూడా. అక్కడ ట్రై చేసి ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ దెన్ యూ కెన్ ట్రై ఫర్ ద డెవాప్స్. బట్ మీకు మంచి టూల్లోనే పనిచేస్తున్నారు మీరు, మళ్ళీ ఎందుకు డెవాప్స్కి వెళ్దాం అనుకుంటున్నారు? రాజేష్ బ్రో మల్టీ క్లౌడ్ శాలరీ ఎంత డిమాండ్ చేయొచ్చు యాజ్ పర్ యువర్ నాలెడ్జ్? మల్టీ క్లౌడ్ అని ఏముండదు బ్రో. ఇప్పుడు కంపెనీ కాల్ చేసింది అనుకోండి, వానికి అజ్యూరే కావాలంటాడు. మీకు ఏడబ్ల్యూఎస్ వచ్చు, ఈ జీసీపీ వచ్చు అంటే యాడ్ అడ్వాంటేజ్ అంటాడు. అంతేగాని అది ఏడబ్ల్యూఎస్లో ఉంది, అజ్యూర్లో ఉంది, జీసీపీలో ఉంది, నా ఇన్ఫ్రా అంతా మెయింటైన్ చేయాలని అయితే ఎవరు అడగరు, ఎక్కడ కూడా లేదు. అది మల్టీ క్లౌడ్ అనేది ఏంటంటే పీపుల్ లైక్ హైరింగ్ చేసేటప్పుడు ఒక చిన్న ఆశ అనమాట. ఏంటంటే నువ్వు అజ్యూర్ కావాలి నాకు, నీకు ఏడబ్ల్యూఎస్లో నాలెడ్జ్ ఉంటే లైక్ అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. లేదు నాకు గూగుల్ క్లౌడ్ కావాలి, నీకు ఆ ఏడబ్ల్యూఎస్ కూడా వచ్చి అంటే యాడెడ్ అడ్వాంటేజ్. 4 years ఎక్స్పీరియన్స్ అండ్ 3 tier డెవలప్మెంట్ వీడియో ఫ్రీ ఆర్ పెయిడ్ ఇన్ యువర్ ప్లేస్. ఫ్రీ బ్రో, ఫ్రీగానే చూడొచ్చు. ఏడబ్ల్యూఎస్ ప్లేలిస్ట్లోకి వెళ్తే చూడొచ్చు. హిమకర్ ఐఏసి టెరాఫామ్ రియల్ టైంలో ఎన్ని కాన్ఫిగరేషన్ మనమే రాయాలా లేక ఆల్రెడీ ప్రీ రిటర్న్ స్క్రిప్ట్స్ అనేది టెంప్లెట్స్ చాలా తక్కువ. అంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ మీరు రాయాల్సిన అవసరం ఉండదు, అన్ని టెంప్లెట్ కాపీస్. మీరు కొత్తగా లాంచ్ చేస్తున్నారంటేనే ఎప్పుడైనా సరే మనం ఓన్గా రాయాల్సిందే. ఓకే, సో మీకు ఆల్రెడీ ఆ ఎగ్జిస్టింగ్ ఉన్నది ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మైనర్ థింగ్స్ యూ విల్ బి డూయింగ్, యూ విల్ బి రిపేరింగ్ సంథింగ్. అంటే లైక్ ఎక్కడో ఒక దగ్గర అప్డేట్స్ చేయడం తప్ప మనం అంతా ఎక్స్క్లూజివ్గా మనం పోయేసి టెరాఫామ్ మొత్తం ఏం రాయము. థ్యాంక్ యూ రాజేష్ భరత్. ఇయర్స్ గ్యాప్ ఉంది, ఫ్రెషర్గా వెళ్ళొచ్చా? ఫ్రెషర్గా అయితే వెళ్ళొచ్చు బ్రో. ఏడబ్ల్యూఎస్ ఆర్ లైనెక్స్ అడ్మిన్ అంటే లైక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే ఏడబ్ల్యూఎస్ ఏంటంటే విత్ ఏడబ్ల్యూఎస్ మళ్ళీ మీకు కొంచెం నేను చెప్పినట్టు ఇందాక టెరాఫామ్ రావడము, లేదా క్లౌడ్ ఫార్మేషన్ పర్ఫెక్ట్ ఉండడము, ల్యాండా ఫంక్షన్స్ పర్ఫెక్ట్ ఉండడము, సర్వీస్లెస్. సో అట్లా మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. లైనెక్స్ అడ్మిన్లో ఏముంది, మీరు డైరెక్ట్ లైనెక్స్ అడ్మిన్లో పెట్టుకొని జాబ్కి వెళ్ళి, దట్ ఈస్ ది డిఫరెన్స్. ఓకే, సో డెవాప్స్ జాబ్ చూసాము. ఓకే, సో డెవాప్స్లో అయితే డేటా ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, హడూప్, స్టార్స్ జాబ్స్. డెవాప్స్ ఆర్కిటెక్ట్ అంట, వాల్యూ ల్యాబ్స్, హెడ్ ఆఫ్ డెవాప్స్, డెవాప్స్ అసిస్టెంట్ మేనేజర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ డైరెక్టర్, డెవాప్స్ ఇంజనీర్, టెక్ లీడ్, స్టేట్ స్ట్రీట్. ఓకే, ఎక్కువ మీకు డెవాప్స్ కనిపిస్తుంది కానీ ఎక్కువ చూసి ఏమంటారు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు ఇంకా 4/7.
జాబ్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి, లైక్ డెలాయిట్లో, టాటా కన్సల్టెన్సీస్ కేసులో బాగానే ఉన్నాయి, కనిపించడం అయితే బాగానే కనిపిస్తున్నాయి. అండ్ అజ్యూర్ డెవాప్స్లో చూస్తే దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. అజ్యూర్ డెవాప్స్లో ఎక్కువ కనిపిస్తుంది, హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అజ్యూర్ డెవాప్స్లో చూస్తే, వెరీ గుడ్ ఓపెనింగ్స్. ఏడబ్ల్యూఎస్లో చూసాం, AWS DevOps, AWS అండ్ లీడ్ ఇంజనీర్, DevOps లీడ్ ఇంజనీర్ క్యారియర్లో. ఓకే, సో AWS DevOps, DevOps AWS. ఓకే, మైంట్రీ డెవలపర్, ఇది సిమెన్స్లో ఉన్నాయి డెవాప్స్ ఆర్కిటెక్ట్ స్పెషల్. ఓకే, క్లౌడ్ స్పెసిఫిక్ బాగానే ఉన్నాయి. ఏంది చెప్పిన మీకు మొన్న కూడా చెప్పిన. ఓకే, సో డిఫరెన్స్ ఏంటనేది మీకు అంత డిఫరెన్స్ ఏం కనిపి, వీళ్ళకి కావాల్సింది ఏముంటుంది తెలుసా, లోపలికి వెళ్ళిన తర్వాత అదే జెన్కిన్స్ ఉంటుంది, అన్నీ అవే ఉంటాయి. కాకపోతే అడగడం మాత్రం అట్లా AWS DevOps, అజ్యూర్ DevOps అని పెడుతున్నారు హెచ్ఆర్లకి ఒక స్కోప్ లెక్క. గూగుల్ DevOps అయితే చాలా తక్కువ, లైక్ గూగుల్ క్లౌడ్ DevOps అయితే తక్కువనే కెన్ కంపేర్ విత్ దోస్ టూ. ఓకే, సో GCP అయితే తక్కువనే కనిపిస్తుంది DevOps సైడ్. ఓన్లీ మీకు అదే, మీరు ఓన్లీ GCP కొట్టినారు అనుకోండి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. ఓకే, సో ఓన్లీ గూగుల్ క్లౌడ్లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఓన్లీ గూగుల్ క్లౌడ్లో మా ఇంటిలో GCP DevOps మా ఇంటిలో తప్ప ఎక్కడ లేదు. అయితే ఇఫ్ యూ గో ఫర్ ఓన్లీ GCP, హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్, అండ్ ఆల్సో మీకు చాలా ఎక్కువ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నారు GCPలో అండ్ అజ్యూర్లో. ఓకే, సో అజ్యూర్ మా ఇంటిలో కూడా ఉంది, పెప్సికోలో ఉంది, జెన్పాక్లో ఉంది, బెస్ట్ టెక్నాలజీస్లో. ఓకే, బ్లూ యాండర్ ఎక్కువ మా ఇంటి రోడ్ ఎక్కువ ఫిల్ చేసేసిండు. కాకపోతే మీకు అజ్యూరు GCPలో క్లౌడ్ బెస్ట్, క్లౌడ్లో అజ్యూర్ GCP బెస్ట్, డెవాప్స్లో AWS అజ్యూర్ DevOps, AWS DevOps ఈ రెండు బెస్ట్. ఓకే, సో అది మీరు ఎట్లా చూస్ చేసుకుంటారు ఏంటనేది మనం చూసుకోవాల్సిందే, మీకు ఎందులో వెళ్తున్నారు అనేది. సో లైనెక్స్ చూసాం, లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్లో చాలా ఉన్నాయి, లైక్ ఓపెనింగ్స్ ఉన్నాయి అని అయితే ఎప్పుడు ఉండదు బ్రో. లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ ఇంటిల్లో ఉంది, ఎరిక్సన్లో ఉంది, ఫెడరల్లో ఉంది, హిటాచీలో ఉంది, ఐస్క్వేర్లో ఉంది, వేగాలో ఉంది, ర్యాక్ స్పేస్, మిన్ఫై. సో మిన్ఫీ కూడా మంచి కంపెనీ, స్టార్టప్ కంపెనీ కానీ చాలా బాగుంటాయి యూస్ కేసెస్. మిన్ఫీ బార్క్లేస్లో ఉంది, ఫెడరల్లో ఉంది, క్రాంజే, సెట్సెన్స్, బాండ్, పివోట్రీ, బాగానే ఉన్నాయి ఓపెనింగ్స్. లైక్ నాట్ లైక్ లైనెక్స్లో లేవండి, లైనెక్స్లో కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. ఓకే, సో ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ దోస్ స్టఫ్. బ్రో నెక్స్ట్ అజ్యూర్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ చేద్దాం అనుకుంటా నెక్స్ట్ 6 monthsలో. 2 MS ప్లాన్ చేస్తూ డైరెక్ట్గా ప్రాజెక్ట్ మేనేజర్ జాబ్స్ స్కోప్. మీరు యూఎస్కి MS ప్లాన్ చేస్తున్నప్పుడు దెన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, చాలా డోర్స్ ఓపెన్ ఉంటాయి అక్కడ. భరత్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ప్రణీత్ DevSecOpsలో సెక్యూరిటీకి ఏం నేర్చుకోవాలి బ్రో? కంటైనర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్, వన్ ఆఫ్ ద థింగ్స్. మీరు ఇమేజ్ వల్నరబిలిటీస్ కానివ్వండి, డిప్లాయ్ చేస్తున్నప్పుడు. ఓకే, సో కోడ్ ప్రాపర్గా ఉందా లేదా చూడటం, అన్నీ కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్సే. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కమ్స్ ఇన్ టు. ఓకే, చేస్తాం DevSecOps ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా. Can you give a small brief about cloud architecture, what they do in Azure DevOps is why everything. Azure DevOps tool kaadu bro, it's a method. It's not just a tool, it's a method which have lot of tools to build. ఆ మెథడ్ ని బిల్డ్ చేయడానికి there are lot of tools. Azure DevOps లో కూడా లైక్ అన్ని టూల్స్ ఆస్పెక్ట్ ని తీసుకొని బిల్డ్ చేస్తే మనకు Azure DevOps అవుతుంది. It's a method. Okay, so they have also inbuilt of the
ఆ మెథడ్ని వాళ్ళు కూడా ఇన్బిల్డ్ చేసి దే హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ అజ్యూర్. సో అదేంటంటే అజ్యూర్ స్పెసిఫిక్ టూల్స్ వాడుతున్నాం. సో ఇట్ మల్టిపుల్ టూల్స్, ఓకే, నాట్ అ సింగిల్ టూల్. బ్రీఫ్ అబౌట్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ వాట్ డస్ అంటే, ఎప్పుడైనా సరే క్లౌడ్ ఆర్కిటెక్చర్ జాబ్ టు డిజైన్ థింగ్స్, ఓకే. సో ఇఫ్ సంథింగ్, లేకపోతే గ్యాప్స్ ఫిల్ చేయడము, ఆర్కిటెక్చర్ గ్యాప్స్ ఫిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఆర్కిటెక్ట్ చేసిన తర్వాత డిప్లాయ్ చేసిన తర్వాత ఐ సీ సమ్ గ్యాప్స్ పడుతున్నాయి. అంటే నేను ఒక హెచ్ఎంఇసి అంటే లైక్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంది. సో హౌ యూ ఓవర్కమ్ దాట్ when I'm connecting to the multiple clients, okay, so multiple VPCs కి కనెక్ట్ అవ్వాలి. సో వాట్ ఆల్ ద థింగ్స్ ఐ నీడ్ టు టేక్ కేర్. ఏదైతే కొత్త డిజైన్ వచ్చింది, ఓకే, సో ఐ వాంటెడ్ టు బిల్డ్ ఏ ప్రాజెక్ట్ వేర్ ఐ వాంట్ టు సెల్ దట్ ప్రాజెక్ట్ టు ఎనీ క్లయింట్. లేకపోతే ఒక క్లయింట్ వచ్చినాడు, దే ఐ వాంటెడ్ టు మైగ్రేట్ ఫ్రమ్ వాట్ దేర్ ఇన్ ది ఎగ్జిస్టింగ్. సో యూ నీడ్ టు డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్, ఓకే. సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంది, వెన్ దే మూవ్ ఇన్ టు ది క్లౌడ్, వాట్ ఆల్ ద టూల్స్ దే నీడ్ టు యూజ్, హౌ ది ఆర్కిటెక్చర్ విల్ బి, how they will communicate with those servers, who will be giving the access, how will be deploying all the security aspects, IAMs కానివ్వండి, లేకపోతే SSO ఇంటిగ్రేషన్స్ ఎట్లా చేస్తాము, ఎట్లా ఉంటుంది, ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ ఇచ్చే జాబ్. జ్యోతి, మా బ్రదర్ 2016 బీకామ్ పాస్ అవుట్, తను సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవుదామంటే అనుకుంటున్నాడు, ఏ కోర్స్ నేర్చుకుంటే ఛాన్స్? ఏ కోర్స్ నేర్చుకున్నా బాగానే ఉంటుందండి. బీకామ్ ఎనీ కోర్స్. కాకపోతే ఏంటంటే ఐ డోంట్ రికమెండ్ ఏ పర్టికులర్ కోర్స్. ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ కోర్స్ అనేది నేను ఎప్పుడు కూడా రికమెండ్ చేయను. ఇఫ్ యూ వాంట్స్ టు మూవ్ ఇన్ టు ది ఐటీ హ్యాస్ టు ఎక్స్ప్లోర్ ఫర్ 15 days, ఓకే. సో బీకామ్ కాబట్టి డెఫినెట్లీ హ్యాస్ టు ఎక్స్ప్లోర్ ఫర్ 15 days. ఏ టెక్నాలజీ బాగుంది మార్కెట్లో, ఏది తనకు సూట్ అవుతుంది అనేది చాలా చూస్ చేసుకోవాలి. దర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్. నేను చెప్పిన లైనెక్స్ ఉంది, డెవాప్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మైక్రోసాఫ్ట్ బిఐ, లేకపోతే ట్యాబ్ల్యూ, ఆటోమేషన్ టెస్టింగ్, డెవలప్మెంట్ ఉంది, జావా, .NET ఉంది, ఆర్ ఎల్స్ యూ గో ఫర్ Node.js, పైథాన్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్. సో దే హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇన్ ది మార్కెట్, ఓకే. సో ఏది చూస్ చేసుకుంటాడు, ఏది తనకు సూట్ అవుతుంది, ఈజ్ గుడ్ ఇన్ డెవలప్మెంట్, తనకు డెవలప్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా, మొత్తం నేను డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సైడే వెళ్తా అనుకుంటే, లైక్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ హిమ్, అటు 24/7 చేయగలుగుతాడా, ఓకే. సో మిడిల్ వేర్ ఎట్లా ఉంటుంది, MQ అంటే కాఫ్కా, వెబ్ స్పియర్, వెబ్ లాజిక్, ఒరాకిల్ DB, ఓకే. సో చాలా అడ్మినిస్ట్రేషన్ టూల్స్ కూడా ఉన్నాయి, ఓకే. సో దాంట్లోకి వెళ్ళగలుగుతాడా లేదా, హౌ ఫీజిబుల్ ఈజ్, నైట్ షిఫ్ట్స్ ఉంటే చేయగలుగుతాడా లేదా, ఇవన్నీ కూడా నేను ఐ కెనాట్ జడ్జ్ ఎ పర్సన్, ఓకే, బై సేయింగ్ దట్ గో టు డెవాప్స్ బికాస్ ఐఎమ్ ద డెవాప్స్ ఆర్కిటెక్ట్. నేను డెవాప్స్ ఆర్కిటెక్ట్ కాబట్టి డెవాప్స్కి వెళ్ళండి బాగుందని అయితే నేను రికమెండ్ చేయను, ఓకే. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. చాలా టెక్నాలజీ, ఇప్పుడు నేను చెప్పిన టెక్నాలజీస్ అన్నిట్లో కూడా యూ కెన్ గో అండ్ సీ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ సూట్స్ హిమ్, ఓకే. మేజర్గా ఏంటంటే నాకు ఏది సూట్ అవుతుంది అనేది మీరే చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకోండి, నాకు ఇది సూట్ అవుతుంది అనేది నాకే తెలుస్తుంది. ఎవరో వచ్చి అరే బాబు ఇది నీకు బాగా సూట్ అవుతుంది అంటే, లైక్ ఇట్ మైట్ నాట్ బీ ది థింగ్, రైట్. నేను ఫస్ట్ అనుకోవచ్చు అవునా ఇది నాకు బాగా సూట్ అవుతుంది ఏమో అని తీసుకున్నాను అనుకోండి, తర్వాత ఐ మే ఫీల్ రిగ్రెట్, అరే ఇది అనవసరంగా తీసుకున్నా, ఇది కాదు ఇంకో దానికి వెళ్దాం, అప్పుడు జంపింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టెక్నాలజీ నాకు రాదు, ఇంకోటి అప్పుడు ఆ టెక్నాలజీకి వెళ్ళినప్పుడు కూడా ఇది కూడా మనది కాదు అని ఇంకో దానికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే అది అవాయిడ్ చేయడం మంచిది. అందుకోసమనే ఇనిషియల్గానే వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎనీ టెక్నాలజీ, డూ ఎక్స్ప్లోరేషన్ చేసిన తర్వాతనే వెళ్ళడానికి. నేను ఇప్పుడైతే ఏం చేయలేదు బ్రో సర్టిఫికేషన్స్. మొన్న ఒక రీసెంట్గా అజ్యూర్ చేసిన, అది కూడా అందరికి ఇచ్చిన నేను, డమ్స్ కూడా. అజ్యూర్ డెవాప్స్ ఒకటి ఉంది నా లిస్ట్లో, అజ్యూర్ ఆర్కిటెక్ట్ ఒకటి ఉంది, అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ చేసినాము. అంతకుముందు ఐఎమ్ రెడ్ హ్యాట్ సర్టిఫైడ్, తర్వాత నేను మిడిల్వేర్లో IBM MQ సర్టిఫైడ్, టోగాఫ్ ఆర్కిటెక్ట్ సర్టిఫైడ్. కానీ ఇవన్నీ కూడా చాలా లైక్ ముందు స్టార్టింగ్ డేస్ ఆఫ్ మై కెరియర్. టోగాఫ్ ఆర్కిటెక్ట్ అయితే లైక్ ఒక 4 years బ్యాక్ చేసిన, అది హ్యాస్ ఆల్రెడీ గాట్ ఎక్స్పైర్డ్. రైట్ నౌ ఐ హ్యావ్ ఓన్లీ అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్. ప్లానింగ్ టు డూ అజ్యూర్ డెవాప్స్. AWS డెవాప్స్ ట్రై చేసిన, కాకపోతే ఐ వాజ్ అనేబుల్ టు క్రాక్, ఓకే. సో ట్రై చేసిన అది, బట్ రాలేదు నాకు అజ్యూర్ AWS డెవాప్స్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ అజ్యూర్ డెవాప్స్ నౌ. హౌ దట్
బ్రో వర్క్షాప్స్ ఎప్పుడు రివీల్ చేస్తున్నా బ్రో. ఆల్రెడీ క్యూబర్నెటీస్ చేస్తున్నా. వన్స్ ఇట్ ఈస్ డన్ ఐ విల్ అప్లోడ్ టైటిల్. అచ్చా బ్రో, బ్యాష్ సరిపోతుందా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి? పైథాన్ పైథాన్ బ్యాష్ రెండు అవసరం లేదు, బ్యాష్ ఒకటి నేర్చుకుంటే చాలు. రేవంత్, మా ఫ్రెండ్ డెవాప్స్ ప్రాజెక్ట్లో అడోప్ వాడుతున్నారు, ఏమని చేస్తున్నారు ఫర్ ఓన్లీ పైప్ లైన్స్. మళ్ళీ నార్మల్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మైగ్రేషన్ యాక్టివిటీ ఇట్ ఈస్ నెసరీ టు యూజ్. అట్లా ఏముండదు బ్రో. మా దాంట్లో మేము అజ్యూర్ వాడతాము, ఏడబ్ల్యూఎస్ వాడతాము, ఐబిఎం క్లౌడ్ వాడతాం. సో వీ హ్యావ్ మల్టిపుల్ క్లౌడ్స్ వేర్ వీఆర్ యూజింగ్. సో ఒక జియోలో ఐబిఎం క్లౌడ్లో ఉంటుంది క్యూబర్నెటీస్, ఒక జియోలో అజ్యూర్ క్లౌడ్లో ఉంటుంది, ఒక జియోలో సిపిలో ఉంటుంది. వర్చువల్ మెషిన్స్ అన్ని బేర్ మెటల్ ఏడబ్ల్యూఎస్లో ఉంటాయి. టోటలీ డిపెండ్స్ అది. నాట్ దట్ యూ హ్యావ్ టు యూజ్ అ పర్టికులర్ క్లౌడ్ ఓన్లీ. As per the project, as per the requirement, as per the deals with the cloud providers, they may use any number of cloud. I shifted my career from .NET senior team lead to DevOps in the last year. I have total industry 15 years. I did not learn even one scripting language. Which is best scripting language? Python. Srinivas bro, it's always good. Python start చేయండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇట్ విల్ హెల్ప్ ఏ లాట్. పైథాన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. పవన్ కుమార్, ఐబిఎంలో ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఆఫర్స్ ఉంటాయా బ్రో? ఎక్కడైనా ఉంటాయి ఏడబ్ల్యూఎస్ ఆఫర్స్. ఏడబ్ల్యూఎస్లో కూడా అజ్యూర్ ఆఫర్స్ ఉంటాయి. సో నాట్ దట్ దే ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ వన్ క్లౌడ్. జయలక్ష్మి, హై బ్రో, యాజ్ అ ఫ్రెషర్ విచ్ ఇస్ బెటర్, ఐదర్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఆర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్స్? ఫస్ట్ యూ నీడ్ టు గో ఫర్ ది క్లౌడ్ ప్రాక్టీషనర్, ఆ తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్. కాకపోతే ఏంటంటే లైక్ ఫస్ట్ లైక్ నా సజెషన్ ఏంటంటే క్లౌడ్కి వెళ్ళండి. ఫస్ట్ క్లౌడ్ నేర్చుకున్న తర్వాత జాబ్స్ ట్రై చేస్తూ డెవాప్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇఫ్ యూఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు మూవ్ ఇంటూ డెవాప్స్ ఆల్సో. ఎందుకంటే క్లౌడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీ రిక్విజిట్ ఫర్ యువర్ డెవాప్స్. ఓకే, సో ఖచ్చితంగా మీకు క్లౌడ్ అనేది రావాలి కాబట్టి క్లౌడ్ ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకొని జాబ్స్ ట్రై చేయండి. చేస్తూ మీకు డెవాప్స్ కూడా నేర్చుకోవాలనుకుంటే మీరు దాంతోపాటు అది కూడా నేర్చుకోండి. then you can also try for DevOps. నాట్ లైక్ నేను క్లౌడ్లోకే లైక్ డెవాప్స్లోకే వెళ్ళాలి అని ఏముండదు. నేను అదే చెప్తాను, డెవాప్స్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇదంతా కూడా అడ్వాంటేజ్. ఫస్ట్ క్లౌడే నేర్చుకోవచ్చు, లేకపోతే లైనెక్స్ యాన్సిబుల్ నేర్చుకోవచ్చు, లేకపోతే ఏడబ్ల్యూఎస్ టెరాఫామ్ నేర్చుకోవచ్చు, లేదంటే డాకర్ క్యూబర్నెటీస్ నేర్చుకోవచ్చు. టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ యూ. సో నా నేను చెప్పే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ క్లౌడ్, ఆ తర్వాత డెవాప్స్కి వెళ్ళడానికి అంటే నేర్చుకోవడానికి ట్రై చేయండి. క్లౌడ్ నేర్చుకోగానే రెజ్యూమే పెట్టండి, మీకు కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ హౌ ది మార్కెట్ ఈస్ గోయింగ్ ఆన్. వాట్ ఆఫ్ ద క్వశ్చన్ విచ్ వన్? ఓకే, శివప్రసాద్ అన్న, ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చా? ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు బ్రో, బట్ యూ విల్ హ్యావ్ 15 days ఆర్ 20 days టైం ఉంటుంది, మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ డబ్బులు పోతుంటాయి కదా. సునీల్ అన్న, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ 3 years ఎక్స్పీరియన్స్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తే ఫైల్ సెక్షన్స్లో యూ విల్ గెట్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ థౌజండ్స్ ఆఫ్ లైక్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో చాలామంది రియల్ టైమ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు నోట్ డౌన్ చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. దే హ్యావ్ టైప్ దేర్ ఓన్ క్వశ్చన్స్ ఆన్సర్స్. ఓకే, సో ఫైల్ సెక్షన్లోకి వెళ్తే యూ విల్ సీ లాట్ ఆఫ్ క్వశ్చన్. శ్రీనివాస్, కెన్ యూ వర్క్ ఫ్రమ్ ఇండియా ఫర్ యూఎస్ యూకే? కష్టం బ్రో, అట్లా మరి నేను ఇండియా నుంచి వర్క్ చేస్తా, నాకు యూఎస్ డాలర్స్ ఇవ్వండి లేకపోతే యూకే యూరోస్ ఇవ్వండి అంటే అట్లయితే ఏ ప్రాజెక్ట్స్ లేవు ఇవ్వట్లేదు. అంటే కొన్ని దొరుకుతుండొచ్చు, అంటే దానికి మనం మొత్తానికి ఎలిమినేట్ చేయలేము, ఎందుకంటే కొంతమంది ఇస్తున్నారు. కాకపోతే అదంతా ఇప్పుడు అదొక దందా నడుస్తుంది అన్నమాట. అది ఏంటంటే ఇప్పుడు యుఎస్లో ఉన్న వాళ్ళకి జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకుంటున్నారు. దే ఆర్ గివింగ్ ఇట్ టు ఇండియన్స్. వాడి పేరు చెప్పి మనం జాబ్ చేయాలి, వాడికి అక్కడ 5 లక్షలు 6 లక్షలు ఇస్తారు. వాడి ఇక్కడ జనాలకి ₹1,00,000 ఇస్తున్నాడు. ఇక్కడ నెలకు ₹1,00,000 అంటే ఎట్లుంటుంది? కొత్తగా నడుస్తుంది అది కూడా. ఇప్పుడు నాకే చాలా మంది కాల్ చేసినారు అట్లా.
పార్ట్ టైం జాబ్ ఉంది చేస్తారంటే అసలు ఇదేంటి పార్ట్ టైం జాబ్, నేను షాక్ అయినా. సరే ఏంది పార్ట్ టైం జాబ్, ఏం చేయాలంటే ఇట్లా మీరు సపోర్ట్ చేయాలి అంటే ఈ ప్రాజెక్ట్ మీరు చేయాలి, ప్రాజెక్ట్ మీరు చేస్తే మీకు గంటకింత ఇస్తాము, లేకపోతే నెలకింత ఇస్తాము, వారానికి ఇంత ఇస్తాము అని చెప్పినాడు. నేను షాక్ అయినా, అసలు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది. జాయిన్ అయితే వాడు యుఎస్ ప్రాజెక్టు, వీడు ఓడో తెలియదు మనకి మధ్యలో, వీడు వానికి పని చేస్తున్నాడు, వీనికి మనం పని చేయాలి, మనం హెల్ప్ చేస్తుండాలి. నేను షాక్ అయిపోయినా, ఇట్లా కూడా చేస్తున్నారా బాబు, అసలు ఇది ఎక్కడిది ఇంత. ఓకే, సో ఎన్ని ఫ్రాడ్స్ చేయాలి నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత, అన్ని ఫ్రాడ్స్ చేస్తున్నావు. ఒక్కొక్కటి 4-5 జాబులు, ఓకే పార్ట్ టైం జాబ్స్ అని, డాన్సింగ్ అని, అసలు కెనాట్ ఇమాజిన్ దో స్టఫ్. థ్యాంక్ యూ విజయలక్ష్మి. రేవంత్, యువర్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు క్లౌడ్ కమ్యూనిటీ ఇస్ వండర్ఫుల్ అన్న, కీప్ గోయింగ్ ఆన్, ఇట్ విల్ హెల్ప్. షూర్ బ్రదర్, షూర్. వివేక్ అన్న, ఎప్పుడు కాల్ వస్తున్నాయి ఇంటర్వ్యూ కాల్? తగ్గలేదు బ్రో, నేను అదే చెప్తున్నా, తగ్గలేదు. కాకపోతే ఏంటంటే ఫిల్టరేషన్ ఎక్కువైపోయింది, ఫిల్టరేషన్. ఓకే, సో మేక్ షూర్ దట్ వాట్ లొకేషన్, ప్యాకేజ్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పోవండి. భాస్కర్, వితౌట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్యూబర్నెటిస్ కెన్ వి గో టు ది సీకే సర్టిఫికేషన్? వెళ్ళొచ్చు బ్రో, ఇప్పుడు మన ఇండియాలో వర్క్ ఉంటుంది బ్రో, ఎక్స్పీరియన్స్ లేకుండా అందరు సర్టిఫికేషన్లో రాస్తుంటారు. ఓకే, బట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి రాస్తే ఏంటంటే ప్రతి క్వశ్చన్ చదువుతున్నప్పుడు యూ కెన్ ఇంటర్వ్యూ, అరే ఇది మనం చేసినాం కదా, అరే ఈ ఇష్యూ మనం చేసినాం కదా, చూసి ఉంటుంది. దేర్ నో లైక్ వాడి ప్రీ రిక్విజిట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తాడు, కానీ నో వన్ విల్ హ్యావ్. మన ఫ్రెషర్స్ కూడా రాస్తున్నారు ఇప్పుడు, మన కాలేజీలో కూడా జనాలు ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్టర్ రాస్తారు సర్టిఫికేషన్స్. మీరు ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ ఎగ్జామ్, ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ మినిమం దిస్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేసి వాడు మెన్షన్ చేస్తాడు అక్కడ. కానీ అది ఎవరిని ఫాలో అవుతాం, ఎవరిని ఫాలో కాము. లైక్ ఇట్స్ జస్ట్ మెన్షనింగ్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది కానీ, అంతేగాని దిస్ ఇస్ మ్యాండేటరీ, యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేసి ఎక్కడ ఉండదు సర్టిఫికేషన్. ఎందుకంటే మనం డబ్బులు ఇస్తున్నాం వాడికి, అంతే కదా. 24,000 ఏమో ఉంటుంది సర్టిఫికేషన్, అది ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్ డెవాప్స్. ఓకే, 24,000 కడుతున్నప్పుడు వాడు ఎందుకు వద్దంటాడు చెప్పండి. మీరు ఏమైనా చేసుకుంటారా బాబు, నాకు డబ్బులు ఇవ్వండి, మీకు ఎగ్జామ్ రాపిస్తాను. హౌ మెనీ మంత్స్ ప్రిపరేషన్ రిక్వైర్డ్ ఫర్ సికే? 35-40 days. మీకు డైలీ 3 hours కూర్చుంటే మాత్రం 20 daysలో అయిపోతుంది. ఏడబ్ల్యూఎస్ వీడియోస్ ఎప్పుడు చేస్తారన్నా? ఆల్రెడీ అయిపోయింది బ్రో ఏడబ్ల్యూఎస్. విత్ రెస్పెక్ట్ టు డెవాప్స్ చేసినాం. మీకు ఏడబ్ల్యూఎస్ మొత్తం ఎండ్ టు ఎండ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, లైక్ ఏడబ్ల్యూఎస్, అజ్యూరు, జీసీపీ చేయాలంటే ఐ కెన్ డూ ఇట్ ఎండ్ టు ఎండ్ విత్ డేటాబేసెస్, ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ ఇట్. బట్ ద టైమ్ ఈజ్ వాట్ ద ప్రాబ్లమ్. ఆ టైం అనేది నాకు దొరకట్లేదు. ఓకే, సో ఇప్పుడు జీసీపీ నేను 4 వీడియోస్ 3 వీడియోస్ చేసిన, అది ఏమంటారు ఫ్రీ అకౌంట్ కాదు నాది, అది రన్ అవుతుంది. మొన్న అది కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, వాడు దాన్ని బ్లాక్ చేసేసి ఇప్పుడు మళ్ళీ వేరే కార్డు తీసుకొని, అంటే మళ్ళీ వేరే రెన్యూ కార్డ్తో మళ్ళీ లాగిన్ చేయాలి. ఒకటి పెండింగ్. జీసీపీ చేద్దామని అనుకున్నా, స్టార్ట్ చేసిన, బట్ హాల్టెడ్ దేర్. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ రిప్లైయింగ్ అన్న, థ్యాంక్స్ బ్రో. ఓకే, సో యా దట్ ఈస్ ఇట్. అండ్ నిన్న కూడా ఎవరో చెప్తున్నారు లైక్, అన్న నాకు ట్రైనింగ్ ఇవ్వండి అనేసి. నేను ఏం చెప్తున్నా అంటే, ద కంటెంట్ విచ్ ఐ హ్యావ్ పోస్టెడ్ డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ అనేది ద హ్యూజ్ కంటెంట్. ఓకే, నేను షేర్ చేసింది ట్రైనింగ్ ఒకటే కాదు, ఐ హ్యావ్ షేర్డ్ మై ఎక్స్పీరియన్స్ ఇలా. సో నేను ఎప్పుడైనా సరే నా ఎక్స్పీరియన్స్ని ఇన్వాల్వ్ చేస్తా. ట్రైన్ చేస్తున్నాం, ఏదైనా వీడియోస్ చేస్తున్నాం, సో వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, అనవసరంగా వెళ్ళి కొనకండి. ఓకే, సో నిన్న కూడా ఎవరు చెప్తున్నారు ఇంటెలిప్యాట్లో వెళ్ళి చూడండి, ఏడబ్ల్యూఎస్ ప్లస్ అంటే క్లౌడ్ ప్లస్ డెవాప్స్ అని ఉంది చూడండి అంటే, వెళ్ళి చూస్తే 80,000 ఉంది అందులో. తర్వాత
టెక్ వరల్డ్ విత్ నానా. ఓకే, సో తను యుఎస్ అనుకుంటా. టెక్ వరల్డ్ విత్ నానాలో కూడా దే హ్యావ్ సంథింగ్ డెవాప్స్ ప్రోగ్రామ్. 1,20,000 ఇండియన్ కరెన్సీలో 1,20,000 ప్రాజెక్ట్ అండ్ ఆ కంటెంట్ అంతా కూడా ఐ హావ్ పోస్టెడ్ ఇట్ ఫర్ ఫ్రీ అని చెప్తున్నా. డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ అనేది ప్లేలిస్ట్, ఇట్స్ ఫ్రీ ఇన్ యూట్యూబ్. రైట్ రీల్ లెర్నింగ్లో ఎందుకు నేను ప్రైస్ పెట్టినా అంటే బికాజ్ ఐ వాంటెడ్ టు మెయింటైన్ దట్ వెబ్సైట్. రైట్ రీల్ లెర్నింగ్ అనే దానిపైన నేను ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ మనీ హోస్టింగర్లో, తర్వాత వర్డ్ ప్రెస్ డెవలప్ చేసి, ఆ తర్వాత విమియో తీసుకున్నా. విమియోలో డబ్బులు పడతాయి. విమియోలో నాకు 25,000 మీరు చూడవచ్చు, వెళ్ళి 26,000 పడింది నాకు 1 yearకి విమియో. ఎందుకంటే ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ప్రైవేట్, రైట్? సో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ లైక్ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు అందులో విమియోలో. ఓకే, సో వై ఐ ప్రైజ్. ఓకే, సో ఈరోజు కూడా ఎవరు అడిగారు, అన్న యూట్యూబ్లో పెట్టినావు కదా ఫ్రీగా, మళ్ళీ ఎందుకు నువ్వు మనీ పెట్టినావు అనేసి. సో యూట్యూబ్లో పెట్టినావు కదా ఎందుకు మనీ పెట్టినావు అనేసి అడిగితే నేను చెప్పిన, బ్రో అది ఆర్గనైజ్డ్గా పెట్టి 99 రూపీస్ పెట్టిన. జాబ్స్ మాస్టర్ ప్రోగ్రామ్ 99 రూపీస్ పెట్టిన కూడా, 99 అనుకుంటా, 99 రూపీసే ఉంది అది. లైక్ యూ కెన్ బై ఆర్ యూ కెన్ గో అండ్ వాచ్ ఇన్ యూట్యూబ్ ఫర్ ఫ్రీ. ఐఎమ్ నాట్ రిస్ట్రిక్టింగ్, అందులో ఏం రిస్ట్రిక్ట్ చేయట్లేదు. కాకపోతే అది మెయింటైన్ చేయాలంటే నాకు ఇప్పుడు ఏంటంటే భయం వస్తుంది అనమాట. లైక్ అరే ఇప్పుడు మనం అందులో డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ డెవాప్స్ ప్రాజెక్ట్ పెట్టినాము, చాలా మంది బై చేసినారు. సో ఆ వెబ్సైట్ని ఎట్లా మెయింటైన్ చేయాలి నేను? నాకు డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు మనం ఇన్వెస్ట్ చేసేస్తున్నాం అందులో. ఆ తర్వాత లైక్ దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలంటే లైక్ నేను ఇంకా దాన్ని డెవలప్ చేస్తూ వెళ్ళాలి. సో అదొకటి చాలా ట్రిక్కీ థింగ్ నేను స్టార్ట్ చేసింది. చూసాం లైక్ హౌ దట్ గోస్ అనేది. ఎందుకంటే అన్ని వీడియోస్ నాకు విమియోలో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆల్సో ఐ కెన్ మేక్ ఎవ్రీథింగ్ పబ్లిక్ అండ్ ఐ కెన్ సే లైక్ పాయింట్ వాట్ చెప్పే ఆప్షన్ కూడా ఉంది నాకు. బట్ యా, దట్ ఈస్ వై ఐ మేడ్ ఇట్ పెయిడ్. ఓకే, సో 99 రూపీస్ 199 పెయిడ్ ఎందుకు పెట్టిన అంటే అక్కడ ఆర్గనైజ్డ్గా ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి వీడియోస్ డైరెక్ట్గా అక్కడ ఆర్గనైజ్గా చూసుకోవచ్చు, 1 by 1 డైరెక్ట్ చూసుకోవచ్చు. యూట్యూబ్లో ఏంటంటే అప్పుడప్పుడు మీకు ప్లేలిస్ట్ కనిపించదు, అండ్ యూట్యూబ్లో ఏంటంటే అప్పుడప్పుడు 1 by 1 ప్లే కావు, అంటే సీరియల్గా ప్లే కావు. ఓకే, సో నేను లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా 99 రూపీస్లో అక్కడ ఆర్గనైజ్డ్ వేలో ఎట్లా చూసుకోవచ్చు అంటే మనం చేసిన వీడియోస్ అన్ని లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా అందులో అక్కడ పెట్టి 99 రూపీస్ అని పెట్టినాము. సో గైస్ గో అండ్ బై దాట్. ఓకే, సో దాట్ విల్ బి అన్ అడ్వాంటేజెస్ థింగ్. అంటే 99 రూపీస్ లైక్ మీరు ఎప్పుడైనా వెళ్ళి వాచ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ రికరింగ్ పేమెంట్. మనకి ఏంటంటే ఎప్పుడైనా వెళ్ళి వీడియోస్ చూసుకోవచ్చు. ఓకే, సో అది మేజర్ డిఫరెన్స్. చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు ఆల్రెడీ అందులో పెట్టారు కదా మళ్ళీ ఇందులో పెట్టు. బికాస్ ఐ జస్ట్ మేడ్ ఇట్ ఆర్గనైజ్డ్ వే. సో చాలా మంది యూట్యూబ్లో నాకు వీడియో దొరికితే లింక్ పంపేయండి, వీడియో దొరికితే నాకు అసలు ఎంతమంది పింగ్ చేస్తారంటే అన్న ఈ వీడియో దొరకట్లేదు పింగ్ చేయండి అనేసి. అందుకోసమనే నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఎవరైనా పింగ్ చేశారు అనుకోండి, tritreelearning.comలోకి వెళ్ళండి బ్రో మీకు కనిపిస్తాయి అని చెప్తారు. సో దట్ దే కెన్ గో అండ్ దే కెన్ చెక్ దట్, దే కెన్ లెర్న్ దట్, దే కెన్ ఆప్ట్ ఇట్ ఫర్ ఇట్. ఓకే, అది చాలా ఈజీగా అయిపోయింది అనమాట నాకు. ఓకే, సో చాలా బర్డెన్ అయితే తగ్గింది. బట్ యా, లైక్ హౌ ఐ మేనేజ్ ఇట్, హౌ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ ఇట్. ఓకే, సో అంతా కూడా మనది అంతా సింగిల్ ఏజెంట్. నాకు ఎంత ట్రై చేస్తున్నా కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ పీపుల్. ఐ వాంటెడ్ సమ్వన్. ఓకే, సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ పర్సన్ లైక్ వేర్ ఐ కెన్ పే 10,000 15,000 పే చేసి ఎవ్రీ డే కాలేజెస్కి వెళ్ళేసి వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ క్లౌడ్ ట్రైనింగ్స్, లేకపోతే క్లౌడ్ గురించి కాలేజెస్లో. ఎందుకంటే ఫ్రెషర్స్కి క్లౌడ్ గురించి తెలవడం, డెవాప్స్ గురించి తెలవడం, మార్కెట్లో డేటా సైన్స్ ఎట్లుంది, మెషిన్ లెర్నింగ్ ఎట్లుంది తెలవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇవన్నీ తెలియాలి కాలేజ్లో ఉంటే. తెలిసిన తర్వాత ఈ గ్యాపులు పెట్టడము, ఈ గ్యాపులు ఫిల్ చేయడము, ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టడము అవసరం ఉండదు. ఓకే, సో ఆ గ్యాప్ని ఫిల్ చేద్దామని ట్రై చేస్తున్నాను. జస్ట్ లుకింగ్ ఫర్ పీపుల్ who can go into the colleges and say that this is the structure. Okay, so మేము ఒక వర్క్షాప్ చేస్తాము, ఫ్రీగా వర్క్షాప్ చేస్తాము. సో గైస్ సో దట్ యువర్ కాలేజ్ స్టూడెంట్స్ విల్ నో వాట్ వీఆర్ డూయింగ్. అది ఒకటి ప్లాన్ చేస్తున్నా. ఓకే, సో ఐఎమ్ లుకింగ్ ఫర్ పీపుల్. ఓకే, సో డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ కాలింగ్ మై ఫ్రెండ్స్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వన్. ఓకే, సో ఇస్ ట్రైంగ్ అవుట్ ఫర్ జాబ్, లేకపోతే
పార్ట్ టైం జాబ్ చేయడానికి స్విగ్గీలో జొమాటోలో చాలా మంది పార్ట్ టైం జాబ్ చేస్తారు. అట్లా పార్ట్ టైం జాబ్ ఓకే. సో ఒక 3-4 అవర్స్ రోజు ఒక 2 కాలేజెస్కి వెళ్ళేసి వీకెండ్లో ఒక స్లాట్ని బుక్ చేసుకొని వస్తే మనం ఆ వీకెండ్లో వెళ్ళి వీ కెన్ డెలివర్ ఆల్ లెక్చర్స్ అనేసి అనుకొని చేస్తున్నాం ఓకే. విల్ సీ లైక్ హౌ దాట్ గోస్ అనేది ఓకే. సో అది నాకు జనాలు దొరకడం కూడా కష్టమే. అంటే లైక్ ఐ కెన్ గో ఆన్ ఎనీ వెబ్సైట్లోకి వెళ్ళేసి నాకు ఇట్లా కావాలంటే చాలామంది దొరుకుతారు. ఎంబీఏ మార్కెటింగ్ ఫ్రెషర్స్ చాలామంది ఉంటారు ఓకే. సో ఐ కెన్ గెట్ దెమ్ ఓకే. చాలామంది 10-15,000కి చేసే వాళ్ళు ఉంటారు బికాస్ టు గెట్ ది ఎక్స్పీరియన్స్ ఆర్ సంథింగ్. that is what I'm looking for okay. So choose them okay. If that works out also, I wanted to make major things on the triterlearning.com లో ఫ్రీగా ప్రాజెక్ట్స్ పెట్టడము, ఫ్రీగా ఇంటర్వ్యూస్ చేయడము ఎక్స్పర్ట్స్తో ఓకే. సో అవన్నీ కూడా ప్లానింగ్లో ఉన్నాయి. నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పిన, నిన్న కూడా లైవ్ అంటే నేను డైలీ లైవ్ వస్తున్నా. ఇఫ్ యూ గైస్ నో ఆర్ నాట్, DJI గేమింగ్ ఓకే. DJI గేమింగ్లో నేను డైలీ లైవ్ వస్తాను 9:30 to 10:30 లైవ్ ఉంటున్నాను ఓకే. సో చాలామంది మన వాళ్ళు జాయిన్ అవుతున్నారు, అక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అక్కడ కూడా ఓకే. సో అక్కడ నేను చెప్పిన అనమాట లైక్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్, కాదు ఐ విల్ స్టార్ట్ సంథింగ్ బట్ ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ ఎ ప్లేస్. సో ఒక కామన్ ప్లేస్ అంటే లైక్ ఐ డోంట్ టు కమ్ టు అమీర్పేట్ ఓకే. సో దట్ ఈస్ ఫర్ షూర్ ఓకే. సో అమీర్పేట్ అనేది చాలా దూరం. I'm looking for a place where Begumpet, Secunderabad. Begumpet is what I was thinking. So ఎందుకంటే that is central for everyone okay. అమీర్పేట్ సైడ్, సికింద్రాబాద్ సైడ్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా సెంట్రల్ అవుతుందని చూస్తున్నా. చూడు అంటే లైక్ ప్లేస్ ఎంత పడుతుంది ఏంది అనేది నాకు ఐడియా లేదు. బట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ స్టార్ట్అప్. I don't want to start an institute okay. I don't want to start an institute. I want to start a startup. So that is what my goal is okay. నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా వేర్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. కాలేజ్కి వెళ్ళడము, ఆ తర్వాత ట్రైనింగ్స్ ఇన్ ద సెన్స్ ఐ డోంట్ వాంట్ టు డూ ది ట్రైనింగ్స్ లైక్ ఎ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దట్ ఈస్ ఫర్ షూర్. ఐ డోంట్ వాంట్ టు డూ ఏ ట్రైనింగ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఐ వాంట్ టు షేర్ ది ఎక్స్పీరియన్స్. అంటే లైక్ నా ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మీరు ఆర్గనైజేషన్కి వస్తున్నట్టు, యు ఆర్ కమింగ్ టు అన్ ఆర్గనైజేషన్ అండ్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ యూ విల్ బి వర్కింగ్ ఫర్ మీ. అంటే లైక్ వితౌట్ ప్యాకేజ్, వితౌట్ శాలరీ ఓకే. డెఫినెట్లీ ఐ కెనాట్ గివ్ యూ శాలరీస్ ఓకే. ఫ్రెషర్ని హైర్ చేసుకొని శాలరీస్ ఇచ్చేంత బడ్జెట్ మన దగ్గర ఉండదు. అంటిల్ అన్లెస్ వి గో ఫర్ MCA/MS లోన్స్ అండ్ ఆల్ దట్ ఈస్ అ బిగ్ థింగ్. సో ఎట్లా అంటే లైక్ ఐ కెన్ గివ్ దెమ్ ది ఎక్స్పీరియన్స్ ఓకే. సో వీడు నా దగ్గర ఇంటర్న్షిప్ చేసినాడు 6 months ఓకే. సో ఫ్రీ ఇంటర్న్షిప్ చేసినాడు. హీ హ్యాస్ దిస్ ఎబిలిటీ. దిస్ గై కెన్ డూ వాట్ ఎవర్ యూ గివ్ ఆన్ Linux. దిస్ గై కెన్ డూ వాట్ ఎవర్ యూ గివ్ ఆన్ DevOps ఆర్ వాట్ ఎవర్ యూ గివ్ ఆన్ Kubernetes okay. I'll go to the organizations and I'll say that this is the person okay. You want any person on the Linux, he's the person okay. So you just hire him okay. So that is what I wanted to do okay. So I want to make it as an experienced place okay. So make experience వచ్చే place లాగా. It's not a training institute. I don't want to start a training institute. That is what my agent, that is what my planning is. అది నేను చేద్దాం అనుకుంటున్నా. దట్ హౌ ఐ విల్ డూ, ఎందుకంటే ఐ నీడ్ సమ్ ఫోర్స్ ఓకే. సో బిహైండ్ మీ లైక్ పీపుల్ షుడ్ బి దేర్ ఓకే. someone should support me. I cannot do it on my own because I'm already doing my job. నేను ఆల్రెడీ జాబ్ చేసిన కాబట్టి నా జాబ్ని వదిలేసుకొని అయితే నేను చేయలేను. బికాజ్ నేను వదిలేసుకొని చేసేంత ధైర్యం అయితే నేను చేయలేను. ఎందుకంటే లైక్ దిస్ లాట్ ఆఫ్ స్టఫ్ గోస్ విత్ ఎన్ IT ఎంప్లాయీ ఓకే. సో హోమ్ లోన్స్ ఉంటాయి మనకి, ఆ చెత్త లోన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో జాబ్ వదిలేసుకొని చేయలేము. ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ సంథింగ్ గివ్స్ అస్ మనీ అండ్ ఆల్సో విచ్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ సోషల్ సర్వీస్ టైప్ అనమాట. ఐటీలో జాబులు రావడానికి జనాలకి ఒక సోషల్ సర్వీస్ లాగా చేయాలి ఓకే. సో అందరికీ జాబులు రావాలి, లేకపోతే అందరికీ మార్కెట్ గురించి అవగాహన రావాలి అని చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం లాగా చేస్తుంది ఓకే. సో డెఫినెట్లీ ఐ స్టార్ట్ దట్. ఒక స్టార్ట్అప్ కంపెనీ ట్రైటరీ టెక్నాలజీస్ని ఇదే నేను యూజ్ చేస్తా. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్తో మాట్లాడినా. సో 2015 ఎస్టాబ్లిష్ కాబట్టి ఐ వాంట్ టు స్టార్ట్ ఎన్ ఆఫీస్ విత్ దాట్ అనేసి చెప్పినా ఓకే. సో ఈజ్ ఓకే విత్ దాట్. ఎందుకంటే వాళ్ళు ఏం చేయట్లేదు, మావాడైతే ఏం చేయట్లేదు, కాలేజ్కి అయితే వెళ్ళట్లేదు. వాళ్ళు అప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు, పెయిడ్ ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు అన్నీ కూడా. బట్ రైట్ నౌ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. కోవిడ్ వచ్చిన తర్వాత ఆపేసినారు. సో ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ ఓనింగ్ దిస్ కంపెనీ ఓకే. సో
మొత్తం నేనే యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా కానీ నా నంబరే వస్తుంది, గూగుల్లో కొట్టినా కానీ నా నంబర్, ట్రైటిల్ లర్నింగ్లో కొట్టినా నా నంబరే వస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఐ హ్యావ్ అక్వైర్డ్ దిస్ ఆర్గనైజేషన్ లాగా అనమాట. సో ఎనీవే దిస్ ఈస్ నాట్ ఆన్ మై నేమ్, ఓకే, స్టిల్ మా ఫ్రెండ్దే ఇది. బట్ యా, దిస్ ఈస్ వాట్ ద ప్లాన్ ఈస్. ఓకే, సో విల్ సీ హౌ దట్ గోస్. ఇన్వెస్ట్మెంట్ అయితే బాగానే అవుతుంది. ఓకే, సో డెఫినెట్లీ దెర్ విల్ బి స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ దట్. అందుకోసం అని ఏదైనా వర్క్షాప్ చేసి, లైక్ ఇఫ్ ఐ గెట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, లైక్ వర్క్షాప్లో డెఫినెట్లీ లైక్ మనం ఇప్పుడు డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ ఎట్లా పెట్టినామో అట్లనే వర్క్షాప్స్లో కూడా విల్ కీప్ సమ్ ప్రైజ్. ఓకే, సో 500 600 పెడితే వెన్ ఎవర్ పీపుల్ కమ్స్, ఓకే, సో ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ తీసుకున్నా కానీ ఇట్స్ గుడ్ కదా. లైక్ ఇప్పుడు మనం 600 రూపీస్ పెడుతున్నాము, 100 మెంబర్స్ తీసుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఓకే, సో అట్లా చూస్తున్నాను నేను. ఓకే, సో చూద్దాం, డెఫినెట్గా స్టార్ట్ చేస్తాం రేపటి నుంచే. దాని ఏమంటారు, డిజైన్ స్కెచ్ అంతా కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నా. ఓకే, సో హోప్ దాట్ విల్ వర్క్అవుట్, హోప్ దాట్ విల్ గివ్ లాట్ ఆఫ్ జాబ్స్. ఓకే, సో చాలామందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మేజర్గా ఏంటంటే ఈ ప్రాక్సీ, ఈ సపోర్టు, బ్యాక్ డోరు, ఇవన్నీ కూడా చాలా మటుకు ఎలిమినేట్ అవుతాయి ఇట్లాంటివి స్టార్ట్ చేస్తే. మనం స్టార్ట్ చేస్తే ఇంకొకరు స్టార్ట్ చేశారు అనుకోండి, అరే ఇదేదో బాగుంది కాన్సెప్ట్ అని స్టార్ట్ చేశారు అనుకోండి, డెఫినెట్లీ ఆల్ దీస్ విల్ కమ్ డౌన్. ఇవన్నీ కమ్ డౌన్ అవుతున్నాయి అంటే తెలిసి చాలామందికి జెన్యున్ ఆపర్చునిటీస్ వస్తున్నట్టు. ఓకే, మీకు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే మీకు ఆపర్చునిటీ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే మీకు 3 ఏళ్ళు గ్యాప్ ఉంది, 4 ఏళ్ళు గ్యాప్ ఉంది, అరే వీడు ఐటీ టెక్నాలజీస్ లేకపోతే డెవాప్స్ ఫ్యాక్టరీలో వీడు చేసినారా, వీడు ఎక్స్పీరియన్స్ అంటే వీడికి గ్యాప్ ఉన్నా సరే వీడిని హైర్ చేసుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది స్టార్టప్స్కి. అట్లా చేయాలనేది నా ఆశ. ఓకే, సో చూద్దాం అది ఎంతవరకు తీసుకెళ్తాను. ఎక్కడున్నా ఏడబ్ల్యూఎస్ వీడియోస్ ఎప్పుడు చేస్తారు, అయిపోయింది. అప్పుడు అదర్ కార్డ్ వదిలితే ప్రాబ్లం, అదర్స్ కార్డ్ వాడితే ప్రాబ్లం డెఫినెట్గా వస్తుంది బ్రో. అదర్ వేరే కార్డ్స్ వాడితే, లైక్ వేరే వాళ్ళ కార్డ్ వాడారు అనుకోండి, కార్డ్స్ పడ్డప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా, అరే నాకు డబ్బులు పడుతున్నాయి అని అడుగుతారు ఎవరైనా. రేవంత్ కోడింగ్ గ్రాడ్ అని తెలుగులో డెవాప్స్ అని చెప్పి పెద్ద ఫ్రాడ్ కంటెంట్ చెప్తున్నా. అయింది బ్రో, అది కోడింగ్ గ్రాడ్. నాకు ఇట్లాంటివి చెప్తా ఉంటే లైక్ ఐ విల్ సీ ఫ్రీక్వెంట్లీ లైక్ కోడింగ్ గ్రాడ్. లేదు బ్రో, అది వెబ్సైటా లేకపోతే అది అనుకుంటున్నాను. ఓకే, కోడింగ్ గ్రాడ్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ స్టూడెంట్ రివ్యూస్ అంట, తెలుగు కోర్సెస్. ఓ మై గాడ్. ఓకే, 6500. నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం చూస్తాను. మరి కోర్స్ బాగుందా ఇది, ఎట్లా ఏంటి? ఇవన్నీ బేసిక్స్ చెప్తున్నట్టు బ్రో, తెలీదు అంటే లైక్ అంటిల్ అన్లెస్ ఐ గో అండ్ సీ దేర్ వీడియోస్ సంథింగ్ చెప్పలేము లైక్ వాట్ దే ఆర్. యూ గైస్ నీడ్ టు లైక్ అన్నీ కూడా అయితే ఇదంతా కూడా ఓపెన్గా పెట్టినారు కానీ ఐ డోంట్ థింక్ దిస్ విల్ హెల్ప్ దెమ్. ఓకే, సో ఈ లోగోస్ వాడాలంటే చాలా భయం నాకు యాక్చువల్లీ. ఇఫ్ ఐ కెన్ గో అండ్ టాక్ టు ది ఆర్గనైజేషన్, బట్ ఇట్లా లోగోస్ పెడితే ఏమవుతుంది అంటే లైక్ యు ఆర్ యూజింగ్ దేర్ లోగోస్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ యాక్చువల్లీ. తెలుగులో ఉందనేది నాకు అది తెలియదు అసలు ఇంతవరకు. లైక్ ఇస్ ది ఫస్ట్ టైం ఐఎమ్. కిరణ్ సార్ గారు ఎక్కడ చూసినట్టు మనం యూట్యూబ్లో కనిపిస్తట్టు కదా వీళ్ళు.
అదే ఎవరో పెట్టింటారు, మనం ఏమనలేము. గుడ్, ఇఫ్ దే ఆర్ గుడ్ డూయింగ్ గుడ్, దట్ ఈస్ ఫైన్. నాట్ షూర్, లైక్ నేనైతే ఎప్పుడు చూడలేదు మరి, లైక్ టైం వింటున్నా, లైక్ ఐఎమ్ నాట్ సో షూర్. ఫ్రాడ్ కంటెంట్ అంటే నాకు కూడా ఐడియా లేదు బ్రో. అంటే మీరు తీసుకున్నారా, లైక్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ దట్, ఓకే. సో తీసుకుంటే మాత్రం లైక్ యూ కెన్ టెల్ పీపుల్ లైక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దాట్, హౌ గుడ్ ఇట్ ఈస్, హౌ బ్యాడ్ ఇట్ ఈస్ అనేది. డెఫినెట్లీ. శ్రీనివాస్ అన్న, వెన్ ఐ ట్రై టు లెర్న్ పైథాన్ ఐ సీ దట్ లాంగ్వేజ్ రియల్లీ ఓషియన్, విచ్ టాపిక్స్ ఐ నీడ్ టు లెర్న్ ఫర్ డెవాప్స్ రోల్. గుర్తుపెట్టుకోండి బ్రో, ఎప్పుడైనా సరే ఏది తీసుకున్నా కానీ, లైక్ ఈవెన్ బ్యాష్ ఈజ్ అన్ ఓషియన్, ఓకే. సో ఇట్స్ ఈస్ దాట్ మనకి పర్టికులర్ కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ ఫండమెంటల్స్ అనే ఒక కంటెంట్ ఉంటుంది ఏ దాంట్లో అయినా. పైథాన్ ఫండమెంటల్స్, బ్యాష్ ఫండమెంటల్స్, లేకపోతే జావా ఫండమెంటల్స్, సి ఫండమెంటల్స్, అన్నిట్లో కూడా ఫండమెంటల్స్లో అన్నిట్లో కూడా సేమ్ ఉంటుంది. ఆ సేమ్ అంటే లైక్ ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్స్, ఫర్ లూప్ కాన్సెప్ట్స్. బ్యాష్లోకి వెళ్తే కొంచెం బ్యాష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కమాండ్స్ ఉంటాయి, ఓకే. సో పైథాన్ సైడ్లోకి వెళ్తే పైథాన్ బైనరీస్, పైథాన్ లైబ్రరీస్లో కొన్ని డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి, ఓకే. అంతేగాని ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఫండమెంటల్సే. ఇప్పుడు డేటా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పైథాన్ డిఫరెంట్ ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైథాన్ డిఫరెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైథాన్, మెషిన్ లెర్నింగ్లో పైథాన్ డిఫరెంట్. ఎందుకంటే దానికి తగ్గట్టు లైబ్రరీస్ వాడాలి, ఆ లైబ్రరీ ఏం చేస్తుంది, ఆ లైబ్రరీలో ఫంక్షన్స్ ఏం వాడుతున్నాం అనేది మనకు ఐడియా ఉండాలి, ఓకే. సో కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, ఓకే. సో వాట్ ఈస్ లైన్, పైథాన్ ఏం చేస్తుంది అని నేర్చుకుంటే చాలు. భాస్కర్, ఏసన్నా సీరియల్ ఉంది వెబ్సైట్లో, వెల్ ఆర్గనైజ్డ్, ఐ వెంట్ టు దట్ వన్. యా, థ్యాంక్స్ బ్రో. సునీల్ అన్న, ఒకసారి 99 పెట్టి తీసుకుంటే ఎప్పుడైనా యాక్సెస్ ఉంటుందా? యా బ్రో, నా వెబ్సైట్ నేను మేనేజ్ చేసే వరకు ఉంటుంది యాక్సెస్, ఓకే. అంటిల్ అన్లెస్ ఐ విత్డ్రా దట్ వెబ్సైట్ టిల్ 1 year అయితే పక్కా. ఇప్పుడు 1 year వరకు అయితే అది నేను కదిలియకపోయినా, విమియోలో పైసలు పెట్టినా, హోస్టింగర్లో పైసలు పెట్టినా, నా వెబ్సైట్కి పైసలు పెట్టినా, వర్డ్ ప్రెస్కి హోస్టింగర్లో ఉంది కాబట్టి దానికి పైసలు పెట్టినట్టే, ఓకే. 1 year 365 days అయితే పక్కా, ఓకే. ఆ తర్వాత కూడా ఉంటుంది డెఫినెట్లీ, ఐ విల్ రెన్యూ దట్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. రెన్యూ చేస్తా, కాకపోతే ఏంటంటే మనకు డెఫినెట్లీ నోటిఫికేషన్స్ వస్తాయి అనుకుంటున్నాను నేను. విమియోలో అయితే మొన్ననే తీసుకున్నా, July 29th, July 7th, సారీ, July 7th రెన్యూ చేసిన. అంటే July 7th 2023 వరకు ఉంటుంది. 24,000 ప్లస్ ట్యాక్సెస్ ఎంత పడ్డాయి, 26,000, 25,000 పడ్డది విమియో. హోస్టింగర్ కూడా విత్ డొమైన్ తక్కువే ఉంటుంది, హోస్టింగర్ అయితే తక్కువనే ఉంటుంది, పెట్టిన దానికి కూడా లేదు అసలు. హోస్టింగర్లో వెబ్సైట్ తీసుకున్న తర్వాత వాడు నా ఫోన్ నెంబర్ అందరికి అమ్మేసిండాడు, చాలా బ్యాడ్ అది. గోడాడీలో అట్లా జరగదు. గోడాడీలో మీరు హోస్ట్ చేస్తే మీ నంబర్ ఎవరికి ఇయ్యాడు గోడాడీ వాడు. హోస్టింగర్ వాడు అయితే మొత్తం ప్రపంచానికి మొత్తం ఇచ్చేసి నంబర్. రోజు కాల్ వచ్చేది, రోజు 2 calls వచ్చేటి. మేము మీ వెబ్సైట్ డిజైన్ చేస్తాం. అరే నేను అసలు వెబ్సైట్ తీసుకున్నా, నేను ఒక డొమైన్ కొన్నాను, మీకు ఓడి చెప్తాడరా అంటే హోస్టింగర్. అదొక చాలా ప్రాబ్లం అది. డేటాని అసలు బయటికి తీసుకెళ్ళడం అనేది ద వర్స్ట్ థింగ్ హోస్టింగర్ హ్యాస్ డన్. బట్ మనం ఏం చేయలేం, వాడు తక్కువలు ఇస్తుండే వాటి మనం యూజ్ చేస్తాం. కానీ పెద్ద ఆర్గనైజేషన్స్కి వెళ్తున్నప్పుడు హోస్టింగర్ అసలు వాడద్దు, ఓకే. ఇట్స్ ద వరస్ట్ థింగ్ అది. గోడాడీలో నేను 2-3 వెబ్సైట్స్ నేను లాంచ్ చేసిన గోడాడీలో. నాకు ఎవ్వరు కూడా ఫోన్ చేయలేదు గోడాడీ నుంచి. గోడాడీలో డొమైన్ కొన్నప్పుడు అయితే ఈయన ఎవరు సెల్స్ అని నేను అనుకుంటున్నాను. నాకైతే ఎప్పుడు కూడా గోడాడీలో వెబ్సైట్ తీసుకుంటే, డొమైన్ కొంటే నాకు ఎవ్వరు కాల్స్ చేయలేదు. హోస్టింగర్లో కొంటే మాత్రం ఇట్లా కుప్పలు కాల్ చేసేసారు, చాలా బ్యాడ్ అది. రాజేష్, మల్టీ క్లౌడ్ రోల్ ఎలా డిజిగ్నేటెడ్ చేస్తారు బ్రో ఆర్గనైజేషన్? మల్టీ క్లౌడ్ రోల్ అనేసి ఏం లేదు అసలు ఆర్గనైజేషన్స్లో. మల్టీ క్లౌడ్ రోల్ అని ఉండదు. క్లౌడ్ రోల్సే ఉంటాయి, అన్ని AWS ఆర్కిటెక్టే ఉంటారు మీరు. కాకపోతే అజ్యూర్లో ఏంటంటే చిన్నది ఏదైనా డిప్లాయ్ చేస్తారనుకోండి, యూ జస్ట్ నీడ్ టు గో అండ్
హెల్ప్ దెమ్ అంతే. అది మల్టీ క్లౌడ్ నాలెడ్జ్ ఉండాలి, అంతేగాని మల్టీ క్లౌడ్ ఇంజనీర్ అయితే లేడు. టీమ్స్ ఉన్నాయి, మల్టీ క్లౌడ్ టీమ్స్ ఉన్నాయి. పల్లా రాజేష్ అదే బ్రో, రోల్ నేమ్ అన్న ఏముండదు, క్లౌడ్ ఇంజనీర్ అంతే. యా యా షూర్ బ్రో, ఐ విల్ డూ దట్ రాజేష్. వివేక్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అన్న, కోడింగ్ గ్రాడ్. అవునా, ఓకే ఓకే. తెలీదు బ్రో, అది చూడలే. ఫస్ట్ టైం ఏంటో నేను యాక్చువల్లీ తెలుగులో ఇట్లాంటి ఛానల్ ఉందంటే అసలు మనకి తెలియాలనే, కోడింగ్ గ్రాడ్ అనేది. కాపరేట్ చేయడుగా. ఓకే కోడింగ్ గ్రాడ్ 453 సబ్స్క్రైబర్స్ కదా. అరే పైథాన్ లైఫ్ అంటే వీడు మనోడే కదా, మనోడే ఇన్ ద సెన్స్ తెలుగులో చెప్తుంటాడు కదా. పైథాన్ లైఫ్ అయితే మనకి అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. మనోడు ఎందుకు వచ్చింది కోడింగ్ గ్రాడ్ డౌట్ క్లారిఫికేషన్ డేటా సైంటిస్ట్. మనతో కొలాబరేట్ అయినారా ఏంది వీళ్ళు, లేదా ఫ్రెండ్సా లేకపోతే వచ్చి మరి తెలియదు బ్రో. మా పైథాన్ లైఫ్ అయితే వాళ్ళు బాగా చెప్తాడు మనోడు. తెలీదు, మనం ఏం చేయలేం బ్రో. ఈ దానికి మనం ఇప్పుడు మనం ఏదైనా కమెంట్ చేసినా యూట్యూబ్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. ఓకే సో నేనైతే వాళ్ళ వీడియోస్ చూడలేదు. ఓకే సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. సో యూ గైస్ నీడ్ టు వాచ్, యూ గైస్ నీడ్ టు టెల్ పీపుల్ లైక్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని. విలోక్ అబౌట్ కోడింగ్ రైట్ దే ఆర్ ప్రమోటింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తారు. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళది బ్రో. ఓకే ఓకే అదే చూసినావా పైథాన్ లైఫ్. సారీ ఫర్ ద రిపీటెడ్ క్వశ్చన్, పైథాన్ ఆర్ బ్యాష్ విచ్ ఇస్ బెస్ట్ ఫర్ బిగినర్ ఇన్ స్క్రిప్ట్. వాట్ యూ విల్ టెల్, ఐ విల్ గో ఫర్ దాట్. శ్రీనివాస్ రెండు కూడా బాగానే ఉంటుంది, నేను అదే చెప్తున్నా. లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ద డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాష్ బాగానే ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ ఎన్ లైక్ జనరిక్ నార్మల్గా అడుగుతున్నారంటే పైథాన్ ఈజ్ ది బెస్ట్. మధుసూదన్ బ్రో మీ ఛానల్లో డెవాప్స్ చేస్తాం కదా, అప్పుడు మాకు డౌట్స్ వస్తే ఎలా బ్రో. డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకైతే ఎక్కువ డౌట్స్ రావు, వస్తే మాత్రం టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. టెలిగ్రామ్లో అసలు ఏమన్నా యాక్టివ్ కమ్యూనిటీ, లైక్ నేనే షాక్ అయిపోతాను. లైక్ ఇట్లా క్వశ్చన్స్ పెట్టగానే ఆన్సర్స్ వచ్చి తెలిసింది అంటే ఆన్సర్ ఖచ్చితంగా పెడుతున్నారు జనాలు, మీరు వెళ్ళి చూడొచ్చు. చాలా రెస్పాన్స్ వస్తుంది. కాజా మొహమ్మద్ తినైతే చాలా రెస్పాండ్ అవుతున్నాడు మన ఛానల్లో. వెరీ గుడ్ దట్ ఈజ్ రెస్పాండింగ్ ఫర్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్. కాజా మొహమ్మద్ అయితే, అండ్ ఆల్సో లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ రెస్పాండింగ్. ఓకే సో మీరు ఇప్పుడు rightlearning.comలోకి వెళ్తే కూడా యూ విల్ సీ లాడ్ ఆఫ్ థింగ్స్. రీడ్ ప్రాక్సీ ఫర్ డెవాప్స్ అంట ఇయర్ ఈసీఆర్ అని తారనక. ఈరోజు ఒక ఆయన కమెంట్ పెట్టినాడు, అన్న నన్ను ఎందుకు డిలీట్ చేసి నన్ను ఎందుకు రిమూవ్ చేసేసారు అన్న మీరు మీ ఛానల్లోంచి, మీరు ఇట్లా చేస్తే మీరు కూడా పెయిడ్ లాగా అయిపోతుంది, కమర్షియల్ అయిపోతున్నారు మీరు అన్నాడు. నాకు అసలు అర్థం కాలేదు, నేను ఎందుకు డిలీట్ చేస్తా, అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన. చదువుతా కమెంట్ ఏం పెట్టినాడు అంటే, వై యూ ఆర్ బ్లాకింగ్ మై అకౌంట్ అని పెట్టిండు. నేను అన్నా లైక్ నేను ఎవరి అకౌంట్ బ్లాక్ చేయలేదు. తను ఏం పెట్టినా ఇట్స్ నాట్ కరెక్ట్, ఐ జస్ట్ సెంట్ ఓన్లీ జాబ్ వేకెన్సీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్, ఫర్ దట్ దే బ్లాక్ మీ, దెన్ యూ విల్ ఆల్సో బికమ్ కమర్షియల్ పర్సన్ అని పెట్టినాడు. నేను చెప్పేది ఏంటంటే యూ షుడ్ నాట్ సెండ్ లింక్స్, యూ ఆర్ సెండింగ్ ఇట్ ప్రాపర్లీ. మీరు మీ కంటెంట్ ఫ్రీగా ఎవరికో జాబ్ రావాలి అనే మంచి ఉద్దేశంతోనే మీరు పెడుతున్నారు. నేను అసలు దాన్ని తప్పు పడతలేను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఛానల్లో 8500 ప్లస్ మెంబర్స్ ఉన్నారు టెలిగ్రామ్ ఛానల్లో. ఇప్పుడు 8500 మెంబర్స్లో మీరు ఒక్కరు జాబ్ లింక్ పెట్టినారు. కొంతమంది ఎంత దరిద్రమైన ఈ లింక్స్ పెడతారంటే
అన్ఇమాజినబుల్ అనమాట. మనం లింక్స్ బ్లాక్ చేసినాం కాబట్టి చెత్త చెత్త లింక్స్ వేరే వేరే వాళ్ళు, ఓకే, అన్నోన్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా వచ్చేసి పిచ్చి పిచ్చి లింక్స్ పెడతారు. మీరు టెలిగ్రామ్ ఛానల్స్లోకి వెళ్తే చూస్తే తెలిసిపోతుంది. లైక్ ఇఫ్ యూ ఆర్ టోటల్, మీరు చాలా రోజుల నుంచి టెలిగ్రామ్లో ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ లైక్ వై పీపుల్ విల్ బ్లాక్ యూ, ఓకే, ఆన్ ది లింక్స్. లింక్స్ ఎందుకు బ్లాక్ చేస్తారంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఓకే, న్యూడిటీ కంటెంట్, పాన్ కంటెంట్ కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు లింక్స్ మనం ఓపెన్లో పెడితే. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో లింక్ అంటే మీరు ఒక్కరే పెట్టినారని మిమ్మల్ని బ్లాక్ చేయదు బాట్. అది బ్లాక్ చేసేది కూడా నేను ఆ ఛానల్ ఎవ్వరు మెయింటైన్ చేయరు బ్రో. నేనే అడ్మిన్ దానికి, నేనే అడ్మిన్, నేనే ఓనరు. ఏదన్నా డిలీట్ చేయాలన్నా అన్లాక్ చేయాలన్నా కానీ నేనే చేయాలి. నేను చాలా రేర్గా చూస్తా, రేర్గా ఇన్ ద సెన్స్ ఈవినింగ్ నైట్ టైము 11-11:30కి చూస్తా టెలిగ్రామ్. ఓకే, నా జాబ్ అయిపోయిన తర్వాత నేను ఒక గేమ్ ఆడుకున్న తర్వాత అప్పుడు చూస్తా టెలిగ్రామ్. ఎవరైనా నాకు ఛానల్కి, అంటే నాకు చాలామంది పాయింట్ చేస్తారు, అంటే లైక్ నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ పెడతారు కాబట్టి అప్పుడు చూస్తాను నేను టెలిగ్రామ్. అంతలోపు ఎంతమందిని బ్లాక్ చేసింది బాట్, ఎంతమంది లింక్స్ పంపించినారు అనేది నాకు తెలియదు. ఆ జాబ్ అంతా కూడా చేసేది బాటే. టెలిగ్రామ్ బాట్ ఒకటి అందులో ఉంటుంది. ఆ బాట్ ఏంటంటే ఒక లింక్ ఏదైనా పంపించారంటే ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇచ్చినప్పుడు మీరు చదవాలి. ఓకే, సో లింక్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ వెబ్సైట్, ఫస్ట్ వార్నింగ్. ఇంకోసారి పంపిస్తే సెకండ్ వార్నింగ్. థర్డ్ టైం పంపించినప్పుడు అది ఏం చేస్తుంది, బాబు నీకు 3 సార్లు వార్నింగ్ ఇచ్చేసినా యూ కెనాట్ మెసేజ్, మిమ్మల్ని బ్లాక్ చేసిస్తుంది. అది మ్యాటర్ యాక్చువల్గా జరిగేది. అంతేగాని ఎవ్వరు కూడా కావాలని మిమ్మల్ని అబ్బా వీడు ఒక లింక్ పంపించాడు నేను బ్లాక్ చేద్దామని చేసే వాళ్ళకి ఎవరికి అథారిటీ లేదు అసలు టెలిగ్రామ్లో. టెలిగ్రామ్లో చేసేది నా ఛానల్లో. ఓకే, సో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యావ్ ది యాక్సెస్ టు డూ దట్ అండ్ ఐ నెవర్ డూ దట్. ఓకే, సో బికాజ్ ఐ ఆల్రెడీ ఎనేబుల్డ్ బాట్. సో ఆల్రెడీ బాట్ ఎనేబుల్ చేసిన కాబట్టి లింక్స్ అన్నింటినీ కూడా అది బ్లాక్ చేసేస్తుంది. 3 సార్లు వార్నింగ్ ఇచ్చి పర్సన్ని కూడా బ్లాక్ చేస్తుంది. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి ప్లీజ్. డెవాప్స్ 1.5 ఇయర్స్కి కాల్స్ అసలు ఉండవా? ఉండయని లేదు బ్రో, అట్లేం లేదు. నేను ఆల్రెడీ చెప్తున్నా, ఇది లాస్ట్ 1 month 40 days నుంచే పీపుల్ ఆర్ హైరింగ్ సీనియర్ లెవెల్స్. ఓకే, సో అక్కడక్కడ 3+ years వాళ్ళకి కూడా వస్తున్నాయి. ఓకే, సో అంటే లైక్ కంప్లీట్లీ డ్రై అయిపోలేదు. కానీ 1+1.5 అంటే కొంచెం టైం పడుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం, నాట్ బి వరీడ్ అబౌట్ దట్. ఓకే, కీప్ ఆన్ లెర్నింగ్, అది ఒకటే చెప్తున్నాను. కీప్ ఆన్ లెర్నింగ్, కీప్ ఆన్ స్ట్రాంగ్గా డెవాప్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి డెవాప్స్లో ఉంటే. లేదు అనుకుంటే ఇంకో పని ఏం చేస్తారంటే, ఇంకో నంబరు, ఇంకో ఈమెయిల్ ఐడితో లైనెక్స్ అడ్మిన్ లేకపోతే క్లౌడ్ కూడా వేరే రెజ్యూమ్ పెట్టండి. ఓకే, మీకు అందులో వస్తుంది కాల్, ఇందులో వస్తుంది. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఎందుకంటే రెండిట్లో మీరు ఎక్స్పర్ట్ అయి ఉంటారు కాబట్టి మీకు అందులో కాల్ వచ్చినా మంచిదే, ఇందులో కాల్ వచ్చినా మంచిదే. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫ్రాడ్ ఇక్కడ. ఓకే, ఫ్రాడ్ ఏం చేయట్లేదు మనం. ఎందుకంటే నాకు క్లౌడ్ కూడా పర్ఫెక్ట్ వచ్చి కాబట్టి నేను క్లౌడ్లోకి వెళ్తా, ఇండివిజువల్ క్లౌడ్ ఓపెనింగ్ ఉంటే. లేదంటే డెవాప్స్ వస్తే డెవాప్స్కి వెళ్తాను, ఆర్ఎల్స్ లైనెక్స్లో వస్తే లైనెక్స్లో వెళ్తాను. సో అట్లా 2 పెట్టుకోండి, రెజ్యూమేస్ 2 numbers 2 జీమెయిల్ ఐడీస్ ఉన్నాయి, ఏం నష్టం లేదు. యూ గైస్ కెన్ ట్రై ఇన్ దాట్ వే ఆల్సో. మీకు ఎందులో అన్నా ఒక దాంట్లో కాల్ అయితే పక్కా వస్తుంది. కానీ అన్న ఒకసారి నేను /etc అని టైప్ చేసినప్పుడు స్లాష్ని కూడా లింక్ లాగా తీసుకుంది బ్రో బాట్. స్లాష్ని తీసుకోదనుకుంటా. కాకపోతే ఏంటంటే మీరు స్లాష్ అని కొడితే ఏంటంటే అది లింక్ లాగా తయారవుతుంది నిజంగానే. ఇంకెవరైనా కొడుతున్నారు అనుకోండి దానిపైన, అది జనరేట్ అవుతూ ఉంటుంది. అది నాది, అది బాట్ కాదు, టెలిగ్రామ్లో ఉంది అది. యాక్చువల్గా టెలిగ్రామ్ బ్లాక్ చేస్తుంది, బాట్ కూడా కాదు. టెలిగ్రామ్ సైడే ఏదో ఉంది అది స్లాష్తో. చాలామంది దాంట్లో ఏంటంటే టెలిగ్రాము ప్రోగ్రామింగ్లో రన్ అవుతుంది. మనం ఏదైనా ఇప్పుడు స్లాష్ నేము స్లాష్ అట్లాంటిది అయినా కొడితే ఏంటంటే దానికి డిఫాల్ట్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనమాట. ఆ ప్రోగ్రామ్స్ని బట్టి అది లాంచ్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ లింక్ మనం ఏం చేయలేము. లైక్ మనం డిజైన్ చేసింది కాదు కదా బాట్, అది ఎక్కడైనా చూసి నేను అది ఎనేబుల్ చేసిన బాట్ని. బ్రో డెవాప్స్లో రిసిషన్ ఎఫెక్ట్ పడుతుందా బ్రో? రిసిషన్ వస్తే అన్నింటిలో పడుతుంది. డెవాప్స్ స్పెసిఫికేషన్ ఏం లేదు. రిసిషన్ అనేది వచ్చింది అంటే ఇందులో ఉంటుంది, అందులో ఉండదు, ఏముండదు. ఇట్ విల్ ఇంపాక్ట్ ఎవ్రీ వన్. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికైతే ఇక్కడ కనిపించట్లేదు బ్రో.
ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, సో యూఎస్లో కూడా రావాల్సింది, వాళ్ళు అసలు దాన్ని మొత్తం సప్రెస్ చేసేసినారు వాళ్ళు. ఓకే, సో నోవేర్ ఐఎమ్ సీయింగ్ రెసిషన్. బ్రో థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. గుడ్ నైట్ బ్రో రాజేష్ బ్రో. అది అయితేనే ఉంది. ఓకే టైం. ఓకే గైస్, దట్స్ ఇట్. ఓకే, సో విల్ సీ, విల్ ట్రై టు ఇంటరాక్ట్. ఓకే, సో జనాలని కలిసి ఇంటరాక్ట్ అవ్వాలనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను. ఓకే, సో విల్ ట్రై టు డూ దాట్ వెరీ సూన్, సో దట్ వీ కెన్ డెలివర్ లాట్ ఆఫ్ కంటెంట్. ఓకే, సో ట్రై చేద్దాం. అండ్ ఆల్సో నేను అట్లాంటి ఒక ఆఫీస్ స్టార్ట్ చేస్తే, ఒకవేళ స్టార్ట్ చేస్తే మీకు ఎవరికైనా సపోర్ట్ కావాలి, ఓకే నాకు సపోర్ట్ కావాలి, నాకు సపోర్ట్ కావాలని చాలామంది పెడుతుంటారు. మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే అక్కడికి రండి. అక్కడికి వచ్చి అక్కడ ఆల్రెడీ ట్రైన్ అవుతున్న వాళ్ళకి దగ్గర కూర్చొని ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందరు కలిసి సాల్వ్ చేసుకోండి. వాడు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు టెలిగ్రామ్లో ఎట్లా సపోర్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు, అట్లా అప్పుడు జాబ్లలో కూడా సపోర్ట్ చేసుకోవచ్చు మీకు మీరు. అప్పుడు నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది, మీకు జాబ్స్ ఎన్హాన్స్ అవుతాయి. ఓకే, అది కూడా ట్రై చేద్దాం. ఓకే, సో నా మెయిన్ ఎజెండా ఏంటంటే సపోర్టు, ప్రాక్సీ, బ్యాక్ డోర్లని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. హైరింగ్ ఫ్రీజ్ ఇప్పుడు ఏం నడవట్లేదు, చాలా ఆర్గనైజేషన్స్లో ఏం నడవట్లేదు. హైరింగ్ ఫ్రీజ్ అనేది ఎప్పుడు నడుస్తుంది అంటే లైక్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనకి క్లయింట్ వద్దు, ఇక చాలు, మనకి ఇప్పుడు హైరింగ్ అవసరం లేదు. ఓకే, సో లేకపోతే ఎవరు మూవ్ అవ్వట్లేదు ఆర్గనైజేషన్స్లో. ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్లో జనాలు జంపు, ఎంత అట్రిషన్ రేట్ ఉందంటే దారుణం, అసలు ఇమాజిన్ చేసుకోలేము. అంత అట్రిషన్ రేట్ ఉన్నప్పుడు వాడు హైరింగ్ ఫ్రీజ్ పెట్టుకున్నాడు అనుకోండి, అంతే, క్లయింట్ ఏమంటాడు, నీకు దండంరా బాబు, నేను వేరే చూసుకుంటా అంటాడు. ఓకే, హైరింగ్ ఫ్రీజ్లో ఏం నడవట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఏదో ఒక కంపెనీలో ఉండొచ్చు, అది ఎందుకు అనేది హైరింగ్ ఫ్రీజ్ అనేది రీజన్ ఉంటుంది. ఓకే, సో ఏదో ఒక 1-2 కంపెనీస్లో ఉంటుంది, అంతేగాని ఇక అన్నింటిలో కామన్గా హైరింగ్ ఫ్రీజ్ ఎప్పుడు రన్ అవ్వదు. ఓన్లీ ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్, జనవరి, అప్పుడు మాత్రం హైరింగ్ ఫ్రీజ్, ఎందుకంటే అది ప్యూర్లీ వెకేషన్ పీరియడ్, అది అప్పుడు హైరింగ్ ఫ్రీజులు నడుస్తాయి. గ్రేట్ ఐడియా, ఇంటర్న్షిప్. యా భాస్కర్ బ్రో, అది చేద్దాం బ్రో. 4.5 years ఎక్స్పీరియన్స్ ఇన్ విచ్ డెవాప్స్. 1.5 అయితే కాల్స్ మోస్ట్లీ. 4.5 ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు యూ కెన్ మేక్ ఇట్ టు 3 years కదా బ్రో. 3 years డెవాప్స్ పెట్టుకోండి, 1.5 అనేది చాలా తక్కువ. లేదు బ్రో, అదే చెప్తున్నా, అంత మోస్ట్ కంపెనీస్లో ఏం లేదు హైరింగ్ ఫ్రీజ్. Hi bro, I'm learning AWS with DevOps. Can I survive in this domain? సర్వైవ్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ట్రైనింగ్, కోచింగ్, మీ టెక్నికల్ స్టఫ్, మీ ప్రాజెక్ట్ ఏం చేస్తున్న దాని మీద. సర్వైవల్ ఇన్ ది ఐటీ ఈజ్ వెరీ ఈజీ బ్రో. ఈజీ సర్వైవ్ అవ్వడం వెన్ యూ నో ది టెక్నికల్ స్టఫ్. మీకు టెక్నాలజీ తెలిస్తే ఇట్స్ వెరీ 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 ఈజీ. దట్ ఈస్ వాట్. ఓకే, సో థ్యాంక్స్ తరుణ్ బ్రో, థ్యాంక్ యూ. ఓకే, ఐఎమ్ ఎండింగ్ దిస్ స్ట్రీమ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యూ హ్యావ్ అ గ్రేట్ వీకెండ్ అహెడ్. వీకెండ్లో కూడా ఐ విల్ ట్రై టు కమ్. ఓకే, సో ఐ విల్ ట్రై టు ఇంటరాక్ట్ మోర్ విత్ యూ గైస్. చెప్తున్నా కదా చాలా తక్కువ అది. ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్లో నడుస్తుండొచ్చు, కంపెనీ మొత్తం హైరింగ్ ఫీజ్ నడవదు కూడా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ప్రాజెక్ట్లో క్లయింట్ దగ్గర ఏదో ఉండొచ్చు. ఆర్ స్పేరింగ్ యూ అని అన్నాడు. అదే చెప్తుంటారు బ్రో, అంత లోపల అంత మ్యాజిక్ నడుస్తుంటారు. థ్యాంక్ యూ ఫర్ రిప్లైంగ్. ఓకే శశాంక్, కరణ్ బ్రో. చలో గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. ఓకే, 1 yearకి సపోర్ట్ పెట్టుకో బ్రో. ఎందుకు 1 yearకి అవసరమే లేదు, అనవసరంగా డబ్బులు వేస్ట్. 1 year కార్డు మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయడు లోపల. ఇంటర్న్షిప్ ఇస్తా అంటే, నేను ఇంటర్న్షిప్స్ ఇస్తే లైక్ ఐ మేక్ యూ టు వర్క్. ఓకే, ఐ విల్ మేక్ యూ టు వర్క్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఐ విల్ స్పూన్ ఫీడ్. ఖచ్చితంగా మీరే వర్క్ చేయాలి, మీరే అవుట్కమ్ తీసుకురావాలి.
దట్ ఈస్ హౌ మై ఇంటర్న్షిప్. ఓకే, యా, నా ఇంటర్న్షిప్స్ డిఫరెంట్గా ఉంటాయి బ్రో. లైక్ విల్ బి ఆన్ మోర్ ఆన్ అ వర్కింగ్ ఫ్రీజ్ ఆఫ్ వర్కింగ్ ఫేజ్, ఫ్రీజ్ కాదు. ఓకే, సో వర్కింగ్ ఫేజే ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ ఐ విల్ డిజైన్ ఏ ఇంటర్న్షిప్, ఐ గివ్ యూ కోడ్, ఐ విల్ సే ఎగ్జిక్యూటివ్ చేసుకుంటారా బాబు, ఎగ్జిక్యూట్ చేయండి, మీరు జాబ్కి వెళ్ళిపోండి అని చెప్పండి. సో ఇట్ ఈస్ యూ who will be doing everything. Okay,